సింహములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు, ఏ రాజైనా మహిమగల రాజు లోపలికి వచ్చేలాగా సిద్ధపాటు గమ్మని అర్థం. ఇక్కడ ఒక గుమ్మముతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ గుమ్మము ప్రతి ఒక్కరు చెప్పాలి, నేనే ఆ గుమ్మం అనేసి. ఎవరు ఆ గుమ్మం? ఆయన నీ లోపలికి వచ్చి నిన్ను తీసుకొని నీ లోపలికి వస్తే నేను ఒకరికి వెళ్ళగలుగుతాం. ఆయన లోపలికి రాకపోతే మాత్రం ఎవ్వరూ మనం వెళ్ళలేం. అందుకే ప్రతిరోజు చూసుకోవాలి ఆయన లోపలికి వస్తున్నాడా లేదా. మనము ఎన్ని పాటలు పాడుతున్నామా, ఎంత ప్రార్థన చేస్తున్నామా, ఎన్ని కానుకలు ఇస్తున్నామా అని కాదు, ఆయన వస్తున్నాడా అనేది అవసరం. క్రైస్తవ జీవితం ఏదో మారుమనసు పొందినమా, బాప్తిసం పొందుకున్నామా అన్నట్టుగా కాదు. అసలు ఆయన వస్తున్నాడా లేదా, ఆయనకు మనకు సంబంధం ఉందా, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మన దగ్గరికి వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. అప్పుడే సాంగత్యం అనేది సరిగ్గా ఉంటుంది. చూడండి అక్కడ స్పష్టంగా हिंदी में पढ़िए भजन संहिता देखेंगे 24:7 वचन में परमेश्वर कहते ये पाठ को अपना सर ऊंचा करो क्योंकि प्रतापित राजा और महिमा का राजा वो अंदर आने वाला है, प्रवेश करेगा अंदर. यानी कि परमेश्वर अपने जीवन में अंदर आना चाहिए. अगर यदि परमेश्वर अंदर नहीं आए तो संगति नहीं रहेगी. ఆయన మన లోపలికి వస్తున్నాడా లేదా అవసరం. అది ఒకవేళ ఆయన రాకపోతే మాత్రం ఇంకొకటి వస్తుంది, లోపలికి వేరే వస్తాయి. అనుదినము ఆ మహిమగల రాజు లోపలికి వస్తేనే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. కొంతమంది ప్రభు శరీరము ప్రభు రక్తమును మనం పాలు పొందాలంటాం. ఖచ్చితంగా ఆ రాజ్యను ఎంతవరకు ఆ రాజుతో మనకు సహవాసం ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఇహలోక సంబంధమైన విషయాలన్నీ చూసుకుంటూ ఆయనను పక్కన పెడితే చివరికి దొరికేది కన్నీళ్ళ తప్ప ఇంకేం మిగిలాయి. ఎందరిని పక్కన పెట్టవచ్చు పర్లేదు, కానీ మనకి బంధాలు ముఖ్యం కాదు, సంబంధం ఒకటే ముఖ్యం. ఎవరిది తెలుసా? యేసు ప్రభుతో. ఎందుకంటే నిన్ను నన్ను తీసుకుపోయేది, వచ్చి తీసుకుపోయేది ఆయన ఒక్కడే. మనం వెళ్ళేది ఆయన దగ్గరికి. తండ్రి తీసుకపోడు, తల్లి తీసుకపోదు, అమ్మ తీసుకపోడు, నాన్న తీసుకపోడు, భార్య పోదు, భర్త పోడు, ఎవరు పోరు. మనం ఆయనతో మాత్రమే. అయితే ఆయన మనతో ఉండాలి అనంటే, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అనంటే, మన జీవితము అనుదినము ఆయనతో సరైన సంగత్యం ఉందా, ఆయనకు తగినంత యోగ్యులుగా మనం ఉన్నామా, అంత పరిశుద్ధులుగా మనం ఉన్నామా, అలాంటి జీవితం మనం చేస్తున్నామా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనను ఆహ్వానించాలంటే ఆయన ఏమైనాడో ముందు తెలుసుకోండి, మనం ప్రవర్తిస్తే బాగుంటుంది. ఆయన స్పష్టంగా చెప్తాడు. 45వ కీర్తనలో 1వ వచనంలో చెప్తాడు, ఈరోజు మన నాలుకలు ఎవరెవరినో పొగుడుతున్నాయి, ఎవరెవరినో చేస్తుండ్రు, ఎవరెవరితో మాట్లాడుతున్నావు. కానీ నువ్వు గణపరచవలసింది, నువ్వు మయంపరచవలసింది ఎవరిని, నువ్వు ఎక్కువగా మాట్లాడవలసింది ఎవరితోటి. చూడండి అక్కడ ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఈరోజు ఎవరిని బట్టి ఉప్పొంగాలి? రాజును బట్టి, యేసు రాజును బట్టి. ఏ రాజును? ప్రపంచంలో ఎంతోమంది రాజులు ఉండొచ్చు, కానీ మనకు మాత్రం ఒక రాజు ఉన్నాడు. ఎవరు? గట్టిగా పాలే. ఆయన ఎవరు? గట్టిగా పాలే. మహిమగల రాజు. అసలు ఈ రాజు ఎవరు అని చూస్తుంటే యోహాను సువార్తలో చెప్తాడు ఆ రాజును. దేవుడికి మహిమ కలుగును గాక. 18వ అధ్యాయము 37వ వచనంలో చూపిస్తాడు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు ప్రభుని అడిగిండంట, నువ్వే రాజువా అని. అంటే అప్పుడు మన రాజు చెప్తున్నాడు. చూడండి, యేసు నీవన్నట్టు నేను రాజునే. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఎవరైనా మనకు రాజు ఉన్నాడు. ఏ రాజు? నువ్వు అన్నట్టే నేను నిజమే, నేనే రాజును. చప్పట్లు కొట్టు.
ఎవరు రాజు? ఒక్కసారి ఆ రాజుకు అంతేనాదా, ఏ రాజుకు ఎవరికో ఎంతో బాధ కొడతారు, రాజుకు చప్పట్లు కొడితే కొట్టాలి 5 నిమిషాలు. ఎవరు రాజు? ఎవరా రాజు? నువ్వు రాజు అని, అవును నువ్వు అన్నట్టే నేను రాజును అని అన్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. అంతే, నువ్వు అన్నట్టు నేను ఎవరు ఖచ్చితంగా చెప్పేసిండు, పరిచయం చేసిండు ప్రపంచానికి. ఎవరనంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని యేసు ప్రభువుని ఎలా వెతికిండ్రో దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ రాజు గురించి మాట్లాడుతుండే ఇక్కడ దావీదు? మహిమగల రాజు ప్రవేశించినట్లుగా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి, మిమ్మల్ని మీరే లేవనెత్తుకొనుడి. చెప్పండి ఎవరిని అంటే అర్థమైంది? మిమ్మల్ని మీరే రెడీగండ్రి. ఆ రాజు లోపలికి వస్తేనే, ఎవడైనాను నా స్వరము విని తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తా. ఆయన లోపలికి వస్తేనే జీవితాలు మారుతాయి, ఆయన రాకుండా మాత్రం మారాయి. జక్కయ్య చెట్టు మీద ఉన్నంతసేపు జీవితం మారలే, చెట్టు మీదకి వెళ్ళి చూసినంత మాత్రాన మారలే, చర్చికి వచ్చినంత మాత్రాన జీవితం మారదు. చెప్పండి, మారదు. నేను చెప్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నా కదా అన్నంత చర్చికి పోతే కాదు. నేను ఎప్పుడు చెప్తాను, చర్చికి పోతే కాదు, కానుకలు ఇస్తే కాదు, ప్రార్థన చేస్తే కాదు, ఆయనతో సహవాసం ఉండాలి. చెప్పండి, ఎవరితో సహవాసం? ఆయనతో. ఆయన లోపలికి రావాలి. ప్రభువా నువ్వు నా దగ్గరికి రావాలి, నా హృదయంలోకి రావాలి, నాకు ఇంకా నువ్వు తప్ప ఎవరొద్దు. ఆయన లోపలికి రాగానే జక్కయ్య చెప్పిండు, నువ్వు నా గురించి ఎదురుస్తున్నావు కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా, నేను నీ ఇంట్లోకి రాబోతున్నా అన్నాడు. ఇంట్లోకి వచ్చిండు. ఇంట్లోకి రాగానే నువ్వు నాతో ఉన్నాక ఇంకా నాకు ఈ ధనంతో ఏం పని, నాకు ఈ సంపదనంతో ఏం పని, ఈ ఆస్తులతో ఏం పని, ఈ పరువు ఎందుకు, ఈ ప్రతిష్ఠ ఎందుకు, ఇదంతా నాకెందుకు, ఇవన్నీ తీసి పడేసిండు. స్తోత్రం కలుగును గాక. చెత్త కుప్పలో పడేసినట్టు వాళ్ళు. అంతకుముందు ఆయన రానంతసేపు ఆయనకు అత్యాశ, ఏమండే చెప్పాలి, శరీరాశ, నేత్రాశ, దీవపుడంబం అన్నీ ఉండే. ఆయన వచ్చిన తర్వాత అన్నీ పోయినాయి. చెప్తలేరు. ఆయన రానంతసేపు అన్నీ ఉన్నాయి. ఆయన రానంతసేపు జక్కయ్య జీవితంలో అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి ఆ ఇంట్లోకి దిగిండో జక్కయ్య జీవితం మారింది. అయిపోయింది నా బ్రతుకు, నువ్వు వచ్చినాక నాకు ఇంకేముంది చెప్పండి. అందుకని క్రైస్తవ జీవితంలోకి వచ్చి యేసయ్య వచ్చిందా, లేకపోతే నువ్వే యేసయ్య దగ్గరికి పోయినంత మాత్రాన, ఇప్పుడు జక్కయ్య చెట్టు మీదకి పోయినంత మాత్రం ఏం జరగలే, యేసు ప్రభు లోపలికి వచ్చినాకనే అన్నీ పోయినాయి. మన దగ్గరికి వెళ్ళి మొత్తం పోయినాయి అనుకోండి, అప్పుడే సిద్ధపాటు సరిగ్గా అవుతుంది. అన్నీ పోవాలి. చెప్పాలి, ఎన్ని పోవాలి? గట్టి చెప్తలేదు. जब तक परमेश्वर झाड़ के ऊपर था जक्कया, उसके अंदर कुछ भी नहीं था. जब परमेश्वर अंदर आए के बाद में ना सब कुछ निकाल के फेंक दिया. इसके लिए बोलता है कि जब मैं अंदर आऊं तेरे अंदर से सब कुछ बाहर जाना चाहिए. मैं आए के बाद में भी फिर मैं वो दो भी मिलकर रह नहीं सकती. యేసు ప్రభు వారు నీకు అది రెండు కలిసి ఉండలేవు. అందుకనే ఉంటే అవన్నీ ఉండాలి, ఉంటే యేసయ్య ఉండాలి. చెప్పండి, రెండు పడవలలో కాలు పెడితే కుదరదు. అదేదమ్మా, రెండిట్లో నడవదు. ఉంటే ఏదో ఒకటి యేసు ప్రభు అన్న నీ జీవితంలో ఉండాలి, లేదా లోకం అని ఉండాలి. ఇటు లోకంలోనే ఉన్నట్టుగా ఉండి, ఇటు యేసే దగ్గరనే ఉన్నట్టుగా ఉండి, ఇటు కొంచెం ఉన్నట్టుగా, ఇటు ప్రపంచానికి యేసే దగ్గర చూపించి లోకానికి మాత్రం యేసేయను,
లోపల మాత్రం పోషేయను అన్నట్టు ఉండొద్దు. స్తోత్రం కలుగును గాక. ఎట్లుండదు? अंदर परमेश्वर बाहर के कि परमेश्वर दिखता, अंदर के कि दूसरा कोई दिखता. కొంతమందిని ఇట్లా మాట్లాడితే నన్నే అన్నాడు నేను చర్చికి రాను పో అని పోయినారు. మరి ఫోన్లు చేసి నాకు ఎందుకో రాబుద్ది అయితే లేదు, నీకు రాబుద్ది అయితే లేదు, లోపల ఉన్నది రానికి బుద్ధి అయితే లేదు, మనసు వస్తలేదు, నాకు రాబుద్ది అయితే లేదు. ఎందుకు? ఆ తాగుడు అడ్డమైన దాగుడు రానియది, ఆ పాపం రానియది, ఆ శాపము రానివ్వదు లోపలికి. ఎందుకు? ఖచ్చితంగా నేను చెప్పుతాను, ప్రభువా నువ్వు లోపల ఉండే వ్యక్తులు కావాలి, నువ్వు బయట ఉన్నాక. అందుకే కొంతమంది పాడబడతారు, నా హృదయపు వాకిట నిలిచిన. ఎక్కడున్నాడని పాడతారా పాట? నాకు ఆ పాట అస్సలు వాకిట్లో నిలబడ్డం ఎందుకు? ఆయనను హృదయంలో పెట్టుకొని ఆరాధించాలి. స్తోత్రం కలిగిన గాక. ఏమని ఆరాధిస్తారు? ఆ పాట ఆరాధించినప్పుడల్లా నాకు అస్సలు నచ్చదు. నా హృదయపు వాకిటి నిలిచిన యేసయ్యకే ఆరాధన. ఎవరికి ఆరాధన? బయట నిలబెట్టి ఆరాధన చేస్తే కుదరదు. ఎక్కడ రావాలి? లోపలికి వచ్చినాక చేసినామనుకో ఆరాధన సూపర్ ఉంటుంది. స్తోత్రం కలిగింది కాక. ఆరాధన చేస్తే ఆయన లోపలికి రావాలి. చెప్పండి, ఎప్పుడు రావాలి? లోపలికి వచ్చి నీవు సింహాసనం మీద కూర్చునబెట్టి, అయ్యా ఈ చైర్ మీద కూర్చో అయ్యా, నేను నీ కాళ్ళ దగ్గర కూర్చుంటా అని చెప్పి ఆ హృదయ సింహాసనం మీద ఆయన ఆసీనుడై కూర్చోవాలి. చెప్పాలి, ఇక్కడ చెప్పాలి, హృదయములో కొలువై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హృదయ సింహాసనం మీద ఈ హృదయంలో నీ పేరే రాసిన ప్రభా. చెప్పండి, దీనికి ఒక పేరు ఉంటుంది. ఏది? ఒక చైర్ల మీద పెడితే బయటకు వెళ్తాం కదా, చైర్ మీద ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ పర్సెంట్ గురించి అనేసి. ఇంకొంచెం ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సెంట్, అంటే విఐపి. విఐపి వేరు, విఐపి వేరు. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ అని ముందు కూర్చుంటారు. ఇంకా ముందు కూర్చునేది రాజసింహాసనం ఉంటుంది. అట్లా ప్రత్యేకమైన చైర్ లోపల మాత్రం ఈ స్థానం ఆయనకు తప్ప ఎవ్వరికి లేదు. చెప్పండి, ఏ దిల్ మే परमेश्वर तेरे सिवा और किसी को जगह नहीं है. जब तक परमेश्वर के लिए एक अनमोल तोहफे की तरह तुम नहीं रहेंगे, आमेन, परमेश्वर नहीं आएगा. ప్రత్యేకమైన ఏర్పాటు ఉండాలి. చీమలు కుడుతున్నా ఆయన గురించి ఎదురు చూడాలి, భారం అవుతున్నా ఆయన గురించి ఎదురు చూడాలి, చెట్టు మీద ఎక్కైనా ఎదురు చూడాలి, గుట్ట మీద ఎక్కైనా ఎదురు చూడాలి. ఆమేన్. ఆయన కొరకు నువ్వు మొదటి స్థానం నీ జీవితంలో ఇవ్వగలిగితే, జీవితంలో నువ్వు మొదటి స్థానం ఇచ్చినావు కాబట్టి నీకు పరలోకంలో స్థానం ఇవ్వబోతాడు. ఎక్కడిస్తాడు? నువ్వు నాకు నీ హృదయంలో చోటు ఇచ్చినావు, నా రాజ్యంలో నీకు నేను చోటు ఇవ్వబోతున్నాను. నువ్వు హృదయంలో చోటు ఇవ్వు. ఎక్కడ చెప్పాలి? హృదయం అనే తలుపు నువ్వు తెరిస్తే నీ కొరకు నేను పరలోక తలుపు తెరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకున్నాము నాకేదో వస్తే ఏదో చేస్తే, అవి కాదు. ఈరోజు నీ హృదయం తెరిచి చూడు. అందుకే గుమ్మమా మీ తలలు పైకెత్తండి. ఎక్కడెత్తండి? కిందికి కాదు. కింద ఏం లేదు, కింద అంతా ఉట్టిదే. కిందంతా ఏముంది? ఎంతసేపటికి మనం కింద చూసినాం అనుకో, ఇటు చూసినామంటే ఏం ఇది కావాలి, అది కావాలి, ఇది ఇది కింద చూసినామంటే అన్నీ నాశనమే, కిందిది మొత్తం పోతుంది. అందుకే కింది జీవితం కాదు, నీ తల పైకెత్తి చూడు, అక్కడ నీ కొరకు ఎదురు చూస్తున్న తండ్రి కనబడబోతున్నాడు. ఎవరు? మహిమగల రాజు. చెప్పండి, ఏ రాజు? ఏ రాజు అంటే ఆయన మామూలు రాజు కాదు, అందరిలాగా రాజు కాదు. ఏ రాజు అని అంటే ఈ ఊరికి రాజు, ఆ ఊరి. కానీ ఈ రాజు మాత్రం మహిమగల రాజు. చెప్పండి, ఏ రాజు? గట్టి చెప్పాలి. ఇప్పటిదాకా ఏమన్నా ఎవరయ్యా రాజు? నువ్వు రాజువా అని పిలాతు అడిగిండు. అవును, నువ్వు అన్నట్టే నేను రాజునే. మరి ఎందుకు నువ్వు శరీరం అప్పగిస్తాను? లేదు, అప్పగిస్తలేను, ఇప్పుడే నా పిల్లలను తీసుకొని వెళ్ళబోతున్నాను. కింద ఉన్న ప్రజలను పైకి తీసుకొని వెళ్ళడానికి, కింద పాతాళంలో చెరపెట్టబడిన వారిని విడిపించుకోవడానికి మన పరిశుద్ధులందరినీ తీసుకొని జీవవృక్ష ఫలములు ఇస్తా అని చెప్పిన వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నాడు? చెప్పండి.
మన రాజు ఇప్పుడు చాలామంది రాజులు వస్తారు కదా, వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు, నేను ఈ 5 ఏళ్లలో నీకు అవి చేస్తా ఇవి చేస్తా అని శపథాలు చేస్తారు. శపథాలు చేసిన వాళ్ళంతా పోయిండ్రు. కానీ ఒక్కసారి మాట ఇచ్చిండా, మాట కొరకు ప్రాణమే ఇచ్చేసిండు. చప్పట్లు కొట్టండి ఆయనకు. ఒక్కసారి మాట ఇచ్చిండు ఆయన, నీకు నా రాజ్యం ఇస్తా అని నీకు చెప్పిండా, ఇక దాన్ని ఎవడు ఆపలేడు. ఇయ్యను అని చెప్పిండు అనుకో, ఎవడు ఇయ్యలేదు. एक बार परमेश्वर तुझे मेरा जीवन दूंगा, मेरा राज तुझे दूंगा करके बोला, वो कोई नहीं रह सकता. कई राजा लोग आए, बाजा बजा के चले गए. 5 साल के लिए आए, 4 साल के लिए आए, 10 साल के लिए राज करके 15 साल करे, लेकिन फिर गए. लेकिन ये राजा जाने वाला नहीं होता, अपने लिए ले जाने वाला है. हालेलुया. ऐसी मोहब्बत है कि उनकी राजा पर. ఆమేన్. అందుకని ఏ రాజు దగ్గరికి మనం వెళ్దాం? పక్కలకు చెప్పండి, నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడ్డ రాజ్యంలోకి మనము వెళ్ళాలి. రాజు మన గురించి ఇల్లు పెడుతున్నాడు. అమ్మ వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాడు, భూమి మీద ఈ రాజులందరూ మనకి ఏమిస్తారు? సిమెంట్ గోడలు, మట్టి గోడలు, రేషన్ కార్డులు అడుగుతారు. కానీ ఆయన కూడా అడుగుతాడు, ఇదిగో ఆధార్ కార్డు ఉందా అని ఈ రాజులు అడుగుతుంటే ఆయన అడుగుతుంటాడు, ఏమడుతారు సార్? రక్షణ ఉందా? ఏమడుతున్నాడు ఆయన? మారు మనసు ఉందా? బాప్తిసం ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఆయన కూడా అడుగుతాడు, కొన్ని ప్రూఫ్ అడుగుతాడు. మనకు ఏ ఆధారం లేకుండా మనం వెళ్ళిపోలేం. నీ పేరు గవర్నమెంట్లో పడలే అంటే దానికి చూడండి మనుషులు కింద మీద అవుతారు. నా పేరు ఆధార్ కార్డులో పడలేదంటే, నా పేరు ఆధార్ కార్డులో పడలేదని చెప్పి గోల గోల చేస్తారు. మరి పరలోకంలో పడ్డదా పేరు? आधार कार्ड में नाम नहीं गिरे तो एक नाम मिस्टेक हो गए तो 12 बार చెక్ करते. ఒక పేరు కనుక తప్పు పోతే చాలు, దాని వెనుకల తిరిగి కాళ్ళు అరిగిపోతారు, తిరుగుతారు. పాన్ కార్డు లేకపోతే తిరుగుతారు, బ్యాంక్ కార్డు లేకపోతే తిరుగుతారు. మరి పరలోకంలో జీవ వృక్ష ఫలములను మనం భుజింపాలి. ఆ ఫలములు ఇవ్వడానికి నా రాజ్యంలోకి రమ్మని పిలిచిన ఆ జీవం గల దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. నీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చూసుకోవాలి ప్రతిదినము. నా పేరు కరెక్ట్గా ఉందా, నాకు ఎక్కడ ఉన్నాయా? మళ్ళీ నేను అక్కడ లేకపోతే, నన్ను పిలిచినప్పుడు నేను లేకపోతే నాకు ఆ రాజ్యం రాదేమో. గుండెలో తపన, హృదయంలో వేదన. దీని గురించి దానికి కాదు, ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందా, ఏం కట్టుకుందామా, ఎక్కడ తిరుగుదామా అని ఈ భూ సంబంధమైన వాటి విషయంలో మనసులు పెట్టకండి. కానీ పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టడానికి గుమ్మమా నీ తల చెప్పండి, తల, నీ తల కింది కాదు పైకి చూడు. ఒక్కసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. देखेंगे रेवलेशन 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉన్నది. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు నాతో చెప్తున్నాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు పిలుస్తున్నాడు, మహారాజు పిలుస్తున్నాడు, రమ్ము. ఇగో ఇక్కడికి నీకు నేను ఒక నిచ్చెన పెడుతున్నా, చూడు, ఎక్కిరా, వచ్చేయి. ఆ రోజులలో ఇదే నిచ్చెన చూపించిందంట. ఎవరికి? యాకోబుకు. అర్థం కాలే, ఈ నిచ్చెన ఏంటి, ఆకాశానికి భూమికి నిచ్చెన ఏంటి, నాకేమర్థమైతే లేదు. అక్కడి నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. దేవదూతలు స్వర్గదూతన ఉతల్ రే నిచ్చే చెడ్ రే. ఏది ప్రభా దిగుతున్నారంటే, దూతలు ఎక్కుతూ దిగుతున్నారు. ఇదే అసలైన గుమ్మము. అక్కడ ఉన్నాడు ఆ కొన మీద. భూమి మీద కేవలము నిచ్చెన కనబడితే దాని కొన ఆకాశమునంటుకొని అక్కడ ఒక సింహాసనం కనబడుతుంది. ఆదికాండం 15వ అధ్యాయంలో. స్తోత్రం కలుగును గాక. उत्पत्ति का किताब 15:28-15 में देखेंगे. 28 का 15 वचन. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడయుండి
నీవు వెళ్ళు ప్రతి స్థలమందు 13వ వచనం చదువు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి 13వ వచనమే. అప్పుడు అతడు ఒక కల కనెను. ఆ. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటే దాని కొన ఆకాశం అంటుకొని ఉండెను. దాని మీద ఆ. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఏ దేవుడను? నేను నీ తండ్రి అయినా అబ్రహాము मैं దేవుడను. तुम्हारे पुरखों का जो अब्राहम का पिता हूं, आ जाओ तुम मेरे पास. याकूब को परमेश्वर ने दिखाया, आज अपने को भी परमेश्वर ने दिखा रहा. वो कौन सा राजा है? प्रतापित राजा. उस राजा को परमेश्वर ने बोलता कि आ जाओ मेरे पास. ఈరోజు అదే రాజు నిన్న నేడు రేపు ఒకటే. ఈ అందరు రాజులేమో కనీసం వాళ్ళ ఇంటి కాదు కదా, వాళ్ళ గుమ్మం దగ్గర నిలబడితే కూడా వచ్చి నిలబడిపోరు. ఈ రాజులు అందరూ ఏం చేస్తారు? వాళ్ళ పిఏలతో మాట్లాడిపించినా కనీసం కష్టమే. కానీ ఈ రాజు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏ రాజు? ఏంటయ్యా నీ రాజు ప్రత్యేకత? అందరు చెప్పండి ఒకసారి. అయ్యో చెప్పాలి. क्या है तुम्हारा राजा का स्पेशल? अरे ये दुनिया की तरह राजा नहीं होता, ये मेरे लिए इंतजार करने वाला राजा है. చెప్పండి ఒకసారి. ఈ లోక ప్రకారమైన రాజులు కాదు. నా రాజు ప్రత్యేకత ఏంటనంటే నేను రాజును గురించి రచించిన దాన్ని పలికేదను. చెప్పండి. వినవాలే నాకు. ఆ రాజు గురించి ఏం రాసిందో నేను పలుకుతున్న నా స్వరాలతో. ఈరోజు ఏ రాజు గురించి నువ్వు మాట్లాడుకోవాలంటే, అరే తెలంగాణలో రాజు సూపర్, అయ్యో మన ప్రపంచాన్ని అప్పుడు వెళ్ళిన రాజు బాగుండే, ఇప్పుడు వెళ్ళిన రాజు బాగుండే కాదు. ప్రపంచాన్ని వెళ్తున్న సర్వలోక చక్రవర్తి స్తోత్రం కలుగునగాక. ఈయన కళ్ళు ఎప్పుడు నా మీదనే ఉండబోతున్నాయి. చప్పట్లు కూడా ఇట్లా నా కళ్ళు, ఆయన కళ్ళు ఎప్పుడు నా మీదనే ఉంటాయి. ఎందరూ చెప్పండి, ఆయన కళ్ళు నీ మీదనే ఉండబోతున్నాయి. ప్రపంచం మీద కాదు, ప్రత్యేకంగా నీ మీదనే ఉండబోతున్నాయి. ఎవరికి వాళ్ళు చెప్పండి. అరే ఏ రాజాక ఆకే బిల్కుల్ హమేషా మేరే పరంగి జగ్గేలాగా నేను ఎదురు చూస్తుంటే నా గురికి ఎదురు చూస్తున్నాడు. దా వచ్చేయి. ఎంతమంది చెట్టు ఎక్కిండ్రు చెప్పాలి. చెట్టు ఎక్కినావా? ఏం చెట్టు ఎక్కినావు? గర్భఫలం గురించి ఎక్కినావు. ఎందుకో ఇప్పుడు చెప్తున్నా మీకు. చెట్టు అనగా సంఘం. చెప్పండి ఏంటి చెట్టు అంటే? ఏంటిదంట? నేను ఒక చెట్టును నాటిన అని అన్నాడు. ద్రాక్షావళి నేను, తీగలు మనం ఎవరమండా? దేంతో పోల్చిండు? చెప్పాలి. తీగతో పోల్చిండు. అంటే మనం అందరం తీగలం. చెప్పండి ఎవరు? చెప్పాలి. ఆయన వల్లి ద్రాక్షావల్లి, మనమందరం ఎవరం? పక్కన దిగనే ఎట్లుండాలంట? తీగలాగా అల్లుకుపోవాలి. కాకరకాయ చెట్టు పెట్టినాం, దానికి ఒక పందిరేసి పెట్టినాం. పందిరేస్తే దాని మీద పాకుతూ ఉంటుంది. ద్రాక్ష తోట పెట్టి దానికి ఒక పందిరేసినామంటే దాని మీద పాకుతూ ఉంటుంది. పందిరి లేని తీగనైనే పలు దిక్కుల ప్రాకృతి. రాదా మీకు ఆ పాట? నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో నీ తోడునే కోరితి, నీ తోడునే కోరితి. స్తుతి సింహాసన సీనుడవు, అత్యున్నతమైన తేజో నివాసివి, దయారస యేసు రాజా, దయారస యేసు రాజా. నీదు రూపును వర్ణించలేనయ్యా, మీదు రూపును ఆహా ఏం ప్రేమనయ్యా. నా రాజును గురించి నేను చెప్పాలంటే చెప్పండి ఏమండి, ఆ రాజు గురించి నేను మాట్లాడాలంటే ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన మేలు. అందుకని కీర్తనకారుడు ముందుగానే ప్రవచించిండు. ఆ రాజు ఎవరో కాదు. జకరియా ప్రవక్త కూడా చెప్పిండు 9వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా, ఈ రాజు నీ రాజే.
ఈ రాజు నీ రాజే. చూడండి ఒకసారి, సియోను కుమారి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. దేవుని పిల్లలారా చాలా గొప్పగా సంతోషించండి. అందరు ఏడుచుకుంటూ కూర్చోకండి. ఎందుకనంటే రాజు లేని వాళ్ళు ఏడుచుకుంటూ కూర్చుంటారు. మాకు ఒక రాజు ఉన్నాడు. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును. ఎవరంటైనా ఫస్ట్ ఆయన ఎవరు? ఈ రాజు ఎవరు అని అంటే అన్యాయం చేసే రాజు కాదు. పక్కలకు చెప్పండి, ఏ రాజు కాదు. ఈ లోకమంతా అన్యాయం చేస్తారు. పెట్రోల్ మీద దొంగతనము, శవాల మీద దొంగతనము, అవసరమైతే దేన్నైనా సరే లాక్కునగల రాజులు లోకంలో ఉంటే, కానీ ఈ రాజు నీతిపరుడు. చెప్పండి, ఏ రాజు? నీ రాజు నీతి. అమ్మ చెప్పాలి గట్టిగా. ఈ రాజు कैरेक्टर जो परमेश्वर क्या है, पहला राजा क्या है? देखो, ये राजा का गुण क्या है? वो नीतिमान है. आमेन. वो अन्याय कभी नहीं करेगा. అందరు చెప్పండి, ఏ రాజు? చాలామంది ఆయన దగ్గరికి ఎవరన్నా వచ్చి అన్యాయం అయిపోయినరా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్యాయం అయిపోయిన ఉండా? పట్టని వాళ్ళు, నమ్మని వాళ్ళు తప్ప, అన్యాయం చేసేవాడు తప్ప ఎవరు అన్యాయం కారు. ఆయన దగ్గరికి వచ్చిన వాడు ఎవడు భిక్షం ఎత్తుకోడు. ఆయన దగ్గరకు వచ్చిన వాడిని ఎవరిని బిచ్చం ఎత్తుకొని నడిపియాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాడిని సంకలు ఎత్తుకొని నడిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడెత్తుకొని? సంకలు ఎత్తుకొని నడిపించేవాడు నా దేవుడు. ఆయన నిజంగా గ్రహించిన వ్యక్తులైతే ఎప్పుడు కూడా అన్యాయం అయిపోయినా అనే మాటలు రాదు. ఆయనని చూడని వాళ్ళు మాత్రమే పలికే మాటలు అవి. जो परमेश्वर के पास आके कोई भी भिखारी नहीं बनेगा, हमें दरिंदर नहीं बनेगा. अगर नहीं देखे तो बनेगा. చూడకపోతే అవుతారు తప్ప చూసిన వాడు మాత్రం ఎప్పుడు కాలే. ఎవరంటే అయినా ఈ రాజు నీతిపరుడు. చదవలేరు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. ఎవరైనా రక్షణ గలవాడు, దీనుడునై. ఎవరైనా ఇంకా దీనుడు. ఆయన దగ్గర ఉన్న గుణాలు చూడండి. నేను రాజును గురించి పలకబోతున్నాను అని అన్నాడు. ఈ రాజు దీనుడు. అమ్మా, ఎలాంటి వాడు? దీనుడు. ఎంతవనంటే అందరేమో రాజులాగా ఉన్నవాళ్ళు రాజకిరీటం పెట్టుకొని ఇగో నా దగ్గర ఉంది కదా అని చెప్పి దోసుకొని ఉంటుంటే, ఈయన దోసుకోవడానికి కాదు, తను ఉన్నదంతా ఇవ్వడానికి శరీరమే ధారపోసాడు. దీనుడును, నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరి దగ్గరికి వస్తున్నాడు? గాడిద మీద ఎక్కి ఎవరి దగ్గరికి వస్తున్నాడు? నీ యొద్దకు. అందరు చెప్పండి మాట. కిస్కే పాస్ ఆ రా పరమేశ్వర్? కిస్కే పాస్? సిర్ఫ్ తుమారే పాస్. ఇప్పుడు సంతోషం వచ్చి కదా. ఎవరి దగ్గరికి వస్తున్నాడు? అరే జక్కరియా ఏమో జక్కరియా చెట్టెక్కి చూసినందుకు వచ్చిండు. కానీ నువ్వు చర్చిలోకి వస్తున్నావా? లేకపోతే ఒక్కసారి అసలు ఈ రాజు ఎవరు అని నీ మనసు ఎప్పుడైతే తిరిగింది చూడు, ఆ రోజే ఆయన నీ కొరకు దిగుతాడు. ఎప్పుడు కదిలింది మనసు? దాన్ని మనం చెప్పు ఫస్ట్ లవ్ అని చెప్పొచ్చు. ఏ లవ్? మొదటిసారిగా నీకు యేసయ్య మీద మనసు పోయింది అప్పుడే. పైలా బార్ మన కిస్కే పాస్గా ఎంతమంది పోయింది? అరే అయిపోయింది నా మనసు. ఒక్కసారి చూసినా నన్ను ఆకర్షితులు అయిపోయినా మళ్ళీ విడవబుద్ధి అయితే లేదు. స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అట్లా ఉంది ఇప్పుడు? చెప్పండి సరే. ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చేసినా మళ్ళీ విడవబుద్ధి అవుతుందా? ఏసైనా మళ్ళీ విడవాలని అనిపిస్తుందా? చెప్పండి. నిజమైన ప్రేమలో ఇలా ఉంటే నీకు విడవాలంటే ఎందుకు అంటే ఎవరేమన్నా అనుకొని ఏమన్నది ఇట్లని ఏమన్నా కానీ ఒకటే. ఇప్పుడు ఒకటే పిచ్చి. ఏ పిచ్చి? హిందీలో చాలా బాగుంటుంది. మై హో గయా దీవానా యేసు కా దీవానా, మై హో గయా దీవానా యేసు కా దీవానా, యేసు से मुझे प्यार हो गया, యేసు से मुझे प्यार हो गया, मैं हो गया यीशु का दीवाना, मैं हो गया दीवाना यीशु का दीवाना, यीशु से मुझे प्यार हो गया, यीशु से मुझे प्यार हो गया. क्या हो गया? आमीन. क्योंकि अपना मन परमेश्वर को दे दिए.
एक बार परमेश्वर को तुम अपना दिल दे दिए, मन दे दिए, आमेन, कभी तुम छोड़ेगा नहीं. ఒక్కసారి ఎందుకు ప్రభువా అసలు ఏంటో సంగతి చూద్దాం అనుకుని ఒక్కసారి మన మనసు అటు తిప్పితే చాలు ఆయన ప్రేమ, ఆయన మాధుర్యము, ఆయన మాటలను, ఆయన వాక్యాన్ని, ఆయన వాక్కును పట్టుకొని చదవండి. అందుకని యేసు ప్రభువును ప్రేమను చూడాలంటే ఈ ప్రేమ లేఖ చదవాలి. చదవండి గట్టిగా. యేసు ప్రభువును చూడాలంటే ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. ఒక్కసారి నీ ఇంటికి ఇన్విటేషన్ వచ్చిందా? ఎంతమందికి వచ్చింది? పెళ్ళికి రమ్మని పిలిస్తే తప్ప పోరు ఎవరు పెళ్ళికి. ఎంతమంది? పిలువని పెళ్ళికి నేనేం పోతాను? ఎవరైనా పోతారా పిలువని పెళ్ళికి? చెప్పాలి. ఎవరైనా ఇంటికి ప్రోగ్రాం ఉంది పిలవలేదనుకో పోతారా? మనకు రోడ్డు మీద పోతుంటే ఎన్నో ఫంక్షన్లు ఎదురవుతాయి. ఆ ఎదురైన ఫంక్షన్లకు పోయి తినేసి వస్తామా? ఎందుకు? వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకు తెలియదు. అయినా పిలుపు లేదు కాబట్టి ఏం లేదు, పిలుపు లేదు కనుక వెళ్ళలేము. కానీ ఈయన మాత్రం మనకి ఎక్కడి నుంచి పిలిచిండు? ఎక్కి రమ్మంటుండు. చెప్పండి, ఎక్కిరా, అక్కడ నీ గురించి నేను మధ్యాకాశంలో విందు సిద్ధపరిచిన స్తోత్రం కలగను గాక. హల్లెలూయా. విందు సిద్ధంగా ఉంది. మరి నా ప్రభా మరి ఎలాగ నేను రావాలి? నా దగ్గర ఏం లేదు కదా ప్రూఫ్ అని అంటే, ఇదిగో నీ కొరకు నేను పంపించిన, నా దాసులను ఇచ్చి పంపించిన. స్తోత్రం కలగను గాక. ఈరోజు సేవకులు వచ్చిండ్రు, నీ కొరకు ఒక వాక్యం ఇస్తుండ్రు. ఏమని? రమ్మని. నీ చేతికి ఒక బైబిల్ వచ్చింది, అది తెరిచి చూసినావు అనుకో, నీకు పరలోక సువార్త కాదు దారి కనబడబోతుంది. నీకు ఏం కనబడబోతుంది? రాజమార్గం. ఏ మార్గం ఇది? అక్కడికి మార్గం కాదు, ఇదే జానేక మార్గం. పెట్టబడ్డది నీ కొరకు తీసుకొని వెళ్ళడానికి దారి తెలియదు కదా ప్రభు అంటే భయపడనక్కర్లేదు. దేవదూతలను పంపించేసిన. ఎవరు పంపించిన? గట్టి చెప్పాలి. అయ్యో నేను ఒక్కడినే ఎట్లా పోవాలని మీరు అనుకుంటారేమో. అందుకే ఒక్కడివి రావు, నువ్వు నీతో పాటు రావడానికి నువ్వు వస్తానని నీకు మనసు ఉంటే చాలు. నీ గురించి నేను నా దూతలను నీకు పెట్టేసిన. స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఏం పెట్టిండ్రు? क्या है तुम्हारे बाजू में? स्वर्ग के दूत. अरे तुम आने के लिए मैं तुम्हें स्वर्गदूतों को भेजा, मेरे सेवकों को भेजा तुम्हें लेटर देने के लिए. హల్లెలూయా. సిద్ధంగా ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఏం పంపించింది? ఇంకా దేవదూతలనంట. అయ్యో నాకు ఇంకా తెలియదే, ఆ రాజ్యంలోకి నేను వెళ్ళాలి అని అంటే సరైన ఆనవాళ్ళు నాకు కనబడతలేదు. లెఫ్ట్ వాల్, రైట్ వాల్లో ఏ స్టేట్ వెళ్ళాలో నాకు అర్థమైతలేదంటే, నిన్ను నడిపించడానికి ఒక డ్రైవర్ కావాలి, ఒక బస్సు ఎక్కాలి కదా, నీకు గైడ్ చేయాలి. కాబట్టి ఒక వ్యక్తి ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక స్వరం వినిపిస్తూ ఉంటాడు. చూడండి, यशायाह की किताब 30वां अध्याय 21 वचन में, अरे मैं लेफ्ट जाऊं राइट जाऊं कैसा चलूं, ये राजमार्ग मुझे पता नहीं चलता करके बोले तो మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను. ఒకవేళ వెళ్తూ వెళ్తూ చెప్పండి, ఏమండి? దేవుని రాజ్యానికి వెళ్తూ వెళ్తూ చెప్పండి. కొంతమంది అప్పుడప్పుడు వెళ్తూ 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 మళ్ళీ ఏం చేస్తారు సార్? సినిమా బాగుందంట చెప్పండి గట్టిగా, లేకపోతే చుట్టాలింటికి పోదామంట, లేకపోతే ఇంకెవరు రాఖీల పండుగనంట పోయేద్దాం, లేకపోతే ఇంకేదోనంట పండుగ. అది కాదు అది కాదు ఇది కాదు ఇది ఇది ఇక్కడ ఇక్కడ చెప్పండి ఏమంటుండు? ఏ మార్గం? వెనుక నుండి కుడికి తట్టు కానీ ఎడమ తట్టైనను తిరిగినను. గట్టేపాలి. కుడి తట్టు కానీ వెడమ తట్టు కానీ తిరిగినను. ఇదే త్రోవ. नो नो इधर नहीं जाने का उधर नहीं जाने का, एक ही रास्ता. ना दाएं ना बाएं. ఇదే త్రోవ, यही रास्ता है, सीधा तुम आ जाओ. దీనిలో నడుడి. आमेन. इसमें तुम आ जाओ, चलो तुम. అని నీ వెనుక నుండి ఒక శబ్దం तुम्हारे पीछे से एक आवाज आएगी, నీ చెవులకు వినబడును, तुम्हारे कानों में गुनगुनाएगी वो. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉండరు? ఎవరి స్వరం వినడానికి? కొంచెం గట్టిగా పోచే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు ఆ స్వరం ఎవరిది. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. ఇదే మాట ఎవరయ్యా ఈ చెప్తున్నది? చెవిగలవాడైతే ఆత్మ సంఘములతో చెప్తున్న మాట వినును గాక. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పచ్చు మహేష్. थोड़ा इनको एड्रेस बता दें.
చెవి గలవాడు ఆత్మ చెప్తున్న మాట వినుగాక. అందరు ఎంతమంది ఉండి ఏం చెప్తాడయ్యా అని అంటే, లెఫ్ట్కి పోకు, రైట్కి పోకు, అక్కడ పోతే ఏమొస్తుందో, ఇక్కడ పోతే ఏమొస్తుందో, అవన్నీ తప్పు, పక్కన పెట్టు, వద్దు, పోవద్దు అని నిత్యము నడిపించడానికి వెనుక నుండి ఒక స్వరము, ఒక మనిషిని పెట్టిన నీ కొరకు. ఆ మాట ఎవరు వినగలుగుతారో వాళ్ళు నిజంగా ధన్యులు. మనం అనుకున్నాం, నాకు అందరికీ నడిపించడానికి రాజు ఉన్నారు. ఇప్పుడు రాజు ఎక్కడో ఉంటాడు, రాజు పక్కన మంత్రులు ఉండరు, ఉపమంత్రులు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు, ఎమ్మెల్సీలు ఉండరు. అలాగనే మనకు నడిపించడానికి వార్డు మెంబర్లు వీళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఇంతమంది కలిపి ఒక రాజ్యాంగం నడిపిస్తుంటే వాళ్ళు నడుస్తారో లేదో కానీ, ఈ రాజు మాత్రం, చెప్పండి ఒకసారి గట్టిగా, ఈ రాజుని గురించి పలుకుతున్న మాటలు నేను పలుకుతామని చెప్పినాడు. ఈ రాజు మాత్రం ప్రత్యేకంగా నా గురించి ఎంత కేర్ తీసుకుంటుండంటే, ఆకాశంలో ఉన్న దూతలని నా కొరకే పెట్టిండు. ఆమెన్. మళ్ళీ నేను వెళ్ళకుండా నేను లెఫ్ట్కు, నేను రైట్కి వెళ్తుంటే, అది కాదు ఇదే తోవ అని చెప్పడానికి గూగుల్ మ్యాప్ ఎలా ఉందో వెనుక నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. గూగుల్ మ్యాప్ అన్న తప్పు తీసుకుపోతుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తప్పుదారులు నడిపించాడో చెప్పాలి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరైన త్రోవలో నడిపిస్తాడు. ఏ త్రోవలో? అప్పుడప్పుడు గూగుల్ తీసుకుపోయి లెఫ్ట్ రైట్ అని చెప్తుంది, మొత్తం అడ్డుగోడ దగ్గర నిలబెడుతుంది. మేము ఒకసారి పోయినాం, లెఫ్ట్ చెప్తుంది, ఫుల్ వర్షం పడుతుంది. ఏది ఏదో ఊరికి పోయేటప్పుడు, భీమవరం పోతున్నాం, రాత్రి ఫుల్ వర్షం పడుతుంది, తొవ్వ కనబడతలేదు, లెఫ్ట్ చెప్తుంది, రైట్ చెప్తున్నా, దీని ఎంబడే పోతున్నామని పోయినాక తీరిక మళ్ళీ లెఫ్ట్ అంటుంది, అది సంధి చూపిస్తుంది ఏంది, ఇక్కడికి వెళ్ళి చూపిస్తుంది ఏంది, అక్కడికి వెళ్ళి మేము లోపలికి పోయినాక చూసినా ఇంకా కిందంత పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులకి వెళ్ళి ఇంతంత సంధి ఉంది, కారు ఎడబడుతుంది అక్కడ, అడ్డదారు చూపించింది. అయ్యా ఇదేందని మేము పోయి మనిషి లేడాడు అడగడానికి, తొవ్వాట్లో చూపించింది. పోయి అడిగినాం, ఎవరన్నా ఉండరా ఇక్కడ, ఇవ్వలేరు, మనిషి దొరుకుతలేడు, వర్షం పడుతుంది. ఎట్లయినా కష్టంగా అడిగి మెల్లగా ఊర్లో ఒక వ్యక్తిని మెల్ల పట్టుకొని మెల్లగా అడిగితే, ఇది ఎందుకు వచ్చింది మీరు ఇక్కడ, ఎందుకు అవుతుంది ఇది, ఇక్కడ ఏం లవ్వలేదు, అడవి తప్ప ఏం లేదు ఇలా అనేసి. మళ్ళీ బయటికి వెళ్ళినాక మళ్ళీ ఇంకేదో మంచిర్యాల ఏదో వచ్చిన పడ్డాం, భీమవరం అండి వైపు కొట్టి అక్కడ తీసుకుపోయి మెయిన్ రోడ్ మళ్ళీ తీసుకుపోయినాక, ఇక దీన్ని నమ్ముకోవడం కంటే మనమే పోదాం నడవని చెప్పి ఆ రూట్లకి వెళ్ళిపోయినాం. అప్పుడు తెల్లవారు వరకు కాదు, ఫుల్ వర్షంలో తవ్వ కనిపించకూడదు. అందుకని గూగుల్ ఏం చేస్తే అప్పుడప్పుడు గూగుల్ కూడా కొన్ని కరెక్ట్గా చూపిస్తుంది, అప్పుడప్పుడు ఏం చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు అది బాగా నడిపిస్తుంది అందరినీ. దానికంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం లెఫ్ట్ రైట్ కాదు, ఓన్లీ స్ట్రైట్. చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఇదే తొవ్వ. ఒకవేళ ఒక వ్యక్తి పండుకున్నా లేచినా నిద్రపోనియాడు, ప్రార్థన చేయి. ఎంతమందికి అనిపిస్తుంది? పండుకుంటే ఎందుకో అనిపిస్తుంది ప్రార్థన చేసుకోవాలని, అనిపిస్తలేదు, అనిపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అయ్యో నాకు పోవాలనిపిస్తలేదు, పొమ్మని చెప్తున్నాడు. ఎందుకో పానమంతా చర్చ మీద కొట్టుకుంటూ లేదు, నడిపిస్తున్నాడు. ఈరోజు తినాలనిపిస్తలేదు, ఫాస్టింగ్ ఉండమని చెప్తున్నాడు. ఆమెన్. ఈరోజు ఎందుకో అక్కడికి పోవాలనిపిస్తలేదు, వద్దని ఆపుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు అనిపిస్తుంది, నాకు అనిపించింది ముందే, కానీ ఎందుకో చేయలే, తర్వాత అదే కరెక్ట్, అయ్యో నేను ముందే వచ్చింది, నాకెందుకు నేను చేయలేంటే, మీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చిండు ఆలోచన, కానీ నువ్వు తొందరపడకుండా వినకుండా ఆగిపోయినావు. ఇప్పుడైనా ఆత్మ చెప్తున్న స్వరము చెవిగలవాడు వినును గాక. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, ఈ ఆత్మ గ్రేటా లేకపోతే నడిపిస్తున్న తండ్రి గ్రేటా? ఎవరు గ్రేట్? నన్ను నడిపించడానికి తండ్రి పంపించండు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఎవరిని? ఆయన ఎవరైనా మర్చిపోయాను. మళ్ళీ నేను రాజు గురించి చెప్తున్నా, ఎవరి గురించి చెప్తున్నా? ఎవరైనా. ఈ రాజు ఎంతగా నా మీద చింత అనంటే, ఆయన కన్నుల్లో, చెప్పండి, ఆయన కన్నులన్నీ నా మీదనే. ఈ రాజు కన్నులు ఎవరి మీద ఉన్నాయి?
ये राजा के आंखें किसके पर है? सब लोग बोलिए, बाजू वालों को बोले किसके पर है नहीं? ఎంతమంది చెప్తున్నారు? ఈ రాజు కళ్ళు ఎవరి మీద ఉన్నాయి? అందరూ ఏమనుకుని నన్ను ఎవరు చూస్తారులే అనుకుంటారు, కానీ అందరిలాంటి రాజు కాదు, అన్ని దేశాల రాజు లాంటి వాడు కాదు. ఒకసారి నన్ను తన రాజ్యాంగానికి నన్ను పిలుస్తున్నాడు, తన రాజ్యంలోకి నన్ను పిలుస్తున్నాడంటే మరి నేను అందుకు అర్హుడినా కాదని చెప్పి 24 గంటలు నా మీద తన ఆత్మను పెట్టిండు. నా కొరకు తన దూతలను పెట్టి, అందరు చెప్పండి ఇట్లా, నా కొరకు దూతలను పెట్టిండు నన్ను నడిపించుటకు. చెప్పండి, నిత్యమైన చూపు. సీసీ కెమెరా చూస్తుందో లేదో కానీ ఆయన మాత్రం నన్నే చూస్తున్నాడు. చెప్పండి, ఎవరు చూస్తున్నారు? సీసీ కెమెరా నిన్ను చూస్తుందో లేదో, చూపిస్తుందో లేదో. కొన్నిసార్లు కరెంటు పోతే చూపించదు, కానీ ఆయన కరెంటు పోదు. స్తోత్రం కలుగును కాక. కరెంటు పోతే సీసీ కెమెరాలో బయటికి మన మనిషి కనిపిస్తాడా? స్తోత్రం. పోయిన వారం ఎంతమంది నేను చూసిన ఎక్కడో ఉండి చూసిన మిమ్మల్ని. ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు? స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అంటే మీరన్నా చూసినరో లేదో కానీ నేను అంతా చూసినాను. హల్లెలూయా. కరెంట్ పోయింది, కనిపించలే. కొన్నిసార్లు ఇట్లా ఎవరో అడ్డంగా వచ్చేసిండ్రు, ఇక్కడ దానికి అడ్డం పెట్టిండ్రు దొంగలు, కనిపించలే. అప్పుడు అనిపించింది, నేను చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? చెప్పాలి. చూచుచున్న దేవుడావు చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడావు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. అగ్ని జ్వాల మయమే నీ చూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా ఎంతటి గనులైనా. ఏ జ్వాలలో? అగ్ని జ్వాల మయమే నీ చూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా. చూస్తున్నాడా? చూస్తలేడా? ఆ మాట మళ్ళీ ఒకసారి చూస్తాను. కీర్తన 33, 13, 14 వచనం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆకాశంలో ఆయన ఆసీనుడై. భజన సంహిత 33, 13, 14. परमेश्वर आसमान से ये राजा ना हमेशा तुम्हें देखते रहता. అందరు చూడండి, ఈ రాజు కళ్ళన్నీ అందరు చెప్పండి, ఆ రాజు కళ్ళన్నీ అందరు చెప్పాలి. ఇప్పుడు నీ కళ్ళు కూడా ఆయన మీద ఉండాలి. ఇప్పుడు మరి ఇక్కడ చూడండి, అక్కడ ఏమన్నారు? ఆకాశంలోంచి యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, కనిపెట్టి చూస్తున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఎక్కడందరినీ? ఒకళ్ళని ఇద్దరినా? చెప్పాలి. అంటే అందరికీ రాజా, కొందరికి రాజా? గట్టిపాలా. అందరికీ రాజా ఉన్నాడు కాబట్టి అందరినీ చూస్తున్నాడు. అయితే అందరినీ చూస్తున్న సంగతి కొంతమంది కానీ నన్ను చూస్తున్న దేవుడు నాకు పిలుపునిచ్చిండు అని చెప్పి వచ్చిన వాళ్ళు కొంతమంది. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఇప్పుడు పక్కలో చెప్పుకోండి. అక్కడుండి ఎక్కడ చూస్తున్నాడు? ఇప్పుడు నా ఇంట్లో చూస్తున్నాడంట. మీ ఇంట్లో ఉంది సీసీ కెమెరా. చెప్పండి, ఏముంది? చెప్తలేరు. నువ్వు ఎక్కడ లేచుట, కూర్చుట, నడక, పడక అన్నీ చూస్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడ నడిచేది, ఎక్కడెక్కడ వండేది, ఎక్కడెక్కడ తిరిగేది, ఏమేం మాట్లాడేది అన్నీ వింటున్నాడు. వింటుండా? వింటలేడా? చూస్తుండా? ఎంతమందికి ఇప్పుడు
చూచుచున్న దేవుడవు నీవే అని అంటే చూస్తున్నాడు కదా అని చెప్పి పాట పాడమే కాదు, వాక్యంతో సహా ఉంది. అందుకే ఈ సౌందర్యమైన రాజు ఆయన చూపంతా నీ మీద ఎంత ప్రేమనైనా నీకు ఒకసారి చెప్పండి ఆ మాటను. ఆహా, నా అమ్మనైనా నన్ను చూస్తుందో చూడదో కానీ చెప్పండి రీ, తల్లి అయినా చూస్తుందో చూడదో. ఒకసారి పండుకున్నప్పుడు నిద్రపోతుంది, నిద్రపోయిందంటే బిడ్డ ఏమవుతుందో తెలియదు. చీమొచ్చి కుట్టిందా, పిల్లి వచ్చి కుట్టిందా, ఎలుకొచ్చి కుట్టిందా పిల్లలకు తల్లికి తెలియదు. కానీ ఈయన మాత్రము కునుకని నిద్రపోని మహనీయుడు. కునుకడు, నిద్రపోడు, చూపు అంతా 24 గంటలు. ఎందుకయ్యా నా మీద నీకు ఇంత ప్రేమ అంటే 24 घंटे परमेश्वर तुम्हें देखता. कई को परमेश्वर इतना प्यार, क्योंकि तू मेरा बेटी है, तू मेरा बेटा है. నువ్వు నా కుమారుడవు, నువ్వు నా కుమార్తెవి. లోకం నిన్ను విడిచిపెట్టొచ్చు, కానీ నువ్వు నా రాజ్యం గురించి నేను ఏర్పరచుకున్నాను. నిన్ను నువ్వు నాకు కావాలి. ఎఫెసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో वचन 1:11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని, ఆయన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, మనలను ముందుగానే దేవుడు నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. హల్లెలూయా. ఏర్పరచబడిన యువరాజువై ఉండి పనికి మాలిన వారితో స్నేహమా, ఏర్పరచబడిన పనికి మాలిన వారితో స్నేహమా, ఓ చిన్ని తనయా నీ తండ్రి ప్రేమను కనవా, నీ ఇంటికే తిరిగి రావా, ఆ తండ్రి ప్రేమను కనవా, చాచిన చేతులతో వేచియున్నని. ఎవరి గురించి? నీ కొరకే. ఎందుకనంటే నేను ఏర్పరచుకున్నా, ముందుగానే ఏర్పరచుకున్నా. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, జగతుత్పత్తికి ముందుగానే దేవుడు నీ పేరు ఆయన జీవ గ్రంథంలో, ఆయన కన్నులలో, ఆయన మనసులో నీ పేరు రాసినంగానే నిన్ను భూమి మీదకి పుట్టించిండు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి కొట్టుకో. ఆయన నన్ను దేవుడు ముందుగానే చెప్పండి ఎప్పుడన్నా పైలేస్తే పరమేశ్వర్ పై చుంలియా. మనం అనుకున్నాము నేను వచ్చినా మునిగినా కలిసినా. కాదు, దేవుడు ముందుగానే నిన్ను నిర్ణయించుకున్నాడు. అందరు చెప్పండి. ఎప్పుడు నిర్ణయించుకున్నావు? ఎప్పుడు నిన్ను ఎక్కడ పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడు నిన్ను ఎక్కడ కూర్చుని పెట్టాలో ఆయనకు తెలుసు. అందుకనే తొందరపడకు. ఏం చేయదు? తొందరపడితే ఉత్తషటనే, ఉరుకులాట ఉత్తషట, ఇంకేం మిగిలదు. నిన్ను ఎవడమన్నాడు అని అంటారు. మళ్ళీ అయ్యా ప్రభా నేను చేస్తా. నిన్ను ఎవరుకుమన్నారు? నేను చేస్తా కదా. సమయం అన్ని దాని సమయంలో అవి జరుగుతూ ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి. కాలములు సమయములన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఏ టైంలో ఏ జరగాలో అది నీకు జరిగిపోతుంది. చెప్పండి, ఏం జరుగుతుంది? ఏ టైంలో ఏ జరగాలో చెప్పండి ఒకసారి గట్టిగా. ఏ సమయంలో చెప్పండి. कौन सा समय में क्या होना परमेश्वर को पता है. इसके लिए तुम चिंता नहीं होना बोलता, क्योंकि मैं तुम्हारे लिए पहले से चुन चुका हूं. అందుకనే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడిచిపెట్టరు. ఎందుకయ్యా నీకు నా మీద ఇంత ప్రేమ అంటే, నేను రాజునైనప్పుడు నువ్వు నా మహిమ పరచాలి కదా. చెప్పండి ఏమంటున్నాడు? ఆయన రాజు, ఆయన కీర్తికి మహిమ కలగడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నట్టెట్లు ముంచడానికి కాదు. అందరు చెప్పుకోండి. ఎవరికి ఎక్కడ ముంచడానికి? ఆయన నిన్ను విడిపిస్తాడు. శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా,
నిన్ను విడిపిస్తాడు, నువ్వు ఆయన నామాన్ని మహిమపరుస్తావు. శ్రమనే వద్దనంటే నువ్వు మహిమ ఎట్లిస్తావు చెప్పండి. ఆమేన్. మహిమ గల రాజు ఏ రాజైనా ఆయన కీర్తికి మహిమ కలగాలి. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి గట్టిగా చెప్దాం, ఇంకోసారి గట్టిగా. ఏ రాజైనా గట్టి చెప్పాలి. అసలు ఆయన నిర్ణయించిన నిర్ణయం మామూలుగా లేదు. ఏదోను తోట వెయ్యక ముందుకే ఆదామును పుట్టియలే, ముందు ఏదోను తోట సిద్ధపరిచిండు, చేసి తర్వాత ఎన్నో రోజు పుట్టించిండు ఆయన, ఎన్నో రోజు పుట్టించిండు ఆదామును. అదేంది ఆ చిన్నపిల్లలు అడిగిన చెప్తారు మీరు. ఆదామును ఎప్పుడు పుట్టించిండంటే ఆ చిన్నపిల్లల్ని అడిగిన చెప్తారు. సండే స్కూల్ పిల్లల్ని అడిగిన అనుకో ఆదాము ఎన్నో రోజుకి పుట్టిండంటే చెప్తారు సండే స్కూల్ పిల్లలు. మీరు మాత్రం కొంతమందికి అంత ఉందే తెలివి, ఏపక ఎంత కదా. అందుకేనారు ఆదాము ఎప్పుడు పుట్టిండు, ఎన్నో రోజు అదని తెలుసా నీకు? ఎప్పుడు పుట్టిండు? మరి మొదటి రోజు ఎవరు పుట్టిరు చెప్పు మరి గట్టిగా. వాళ్ళు చెప్పింది కూడా 6 రోజులు కదా. మొదటి రోజు ఎవరు పుట్టిరు, మూడో రోజు ఎవరు పుట్టిరు, మూడో రోజు ఏం పుట్టించిండు, ఐదో రోజు ఏం పుట్టించరు, ఏడో రోజు ఏం చేసిండమ్మా? ఇది మాత్రం కదా తెలుసు. స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ముందు సృష్టికి మూలధారం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మూలరాయి వేసిన వాడు ఎవరు? దాని పునాదుల మీద వేసినప్పుడు దేవదూతలు గంతులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా అని ప్రశ్న వేసిండు యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో 1, 2, 3 వచనం ప్రకారం. ఆమేన్. అందుకనే మూలకు తలరాయి వేసిన వారు ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు. అలాగనే మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు దానికంటే ముందుగా దేవదూతలను చేసాడు. స్తోత్రం కలుగును గాక. నేను అక్కడ వెళ్తలేను కానీ చూద్దాం. హల్లెలూయా. చేతులు ఎత్తి ఒకసారి చెప్దాం హల్లెలూయా. సంతోషించి చెప్పండి, ఏడ్చుకుంటూ చెప్పండి. అమ్మా ఏడవమని అంటారు, ఎందుకంటే నన్ను సంతోషించమన్నాడు. ఆమేన్. ఒకసారి గట్టిగా చెప్పండి. ఇంకోసారి ఆయన కీర్తి కలిగేలాగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా కీర్తి కలిగేలాగా. ఇంకొంచెం గట్టిగా వినబడాలి. ఆమేన్. ఎందుకయ్యా అప్పుడు ఇంత ప్రేమిస్తున్నానంటే రాజుని గురించి మాట్లాడాలి. అప్పుడప్పుడు ఎవరి గురించి మాట్లాడుకున్నాం గట్టి చెప్పాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఈ రాజు స్పెషల్ ఏంటి తెలుసా? చూడండి అక్కడ 9వ అధ్యాయం 6వ వచనం అందరూ తెలిసిందే. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. ఎవరికి? పక్కలో చెప్పండి. ఎవరికి? మనకే. ఈ రాజు ఎవరో తెలుసా? నన్నేలువాడు నా కొరకు వచ్చిండు. ఈ రాజు నన్నేలువాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం. ఏ భారం ఉంది? ఇది చూడండి, ఆయన భుజాల మీదనే రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు. అందరు చెప్పండి సరే. ఆ రాజును గురించి రచించిన దాన్ని నేను పలుకుతాను చెప్పింది కదా. ఏవది? కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో ఇంతకుముందు చూసినాం. ఎక్కడంట? రాజును గురించి రచించిన దాన్ని నేను పలికెదను. ఆ రాజు గురించి ఏం రాసిండ్రు, ఏం పలికిండ్రు అనండి. ఆయన పేరు ఎవరు? చెప్పాలి గట్టిగా. ఎలాంటి ఆశ్చర్యక్రియలు చేస్తాడంటే ఆదికాండం చేసినప్పుడు ఏమో ఆదామును పుట్టించిండు, ఆదికాండం చేయకముందుకే నన్ను పుట్టించిండు. స్తోత్రం కలగను గాక. ఆదికి ముందే నన్ను పుట్టించిండు. ఇదే ఆశ్చర్యం. పక్కలో చెప్పండి, నా జీవితమే ఒక ఆశ్చర్యం. చెప్పండి, పక్కలో చెప్పండి. అసలైంది చెప్పండి. ఎక్కడో లేదు ఆశ్చర్యం, నీ దగ్గరనే ఉంది. అసలు నేను అనుకోలే, నేను తెలుసా నేను ఇలాగ ఉంటానని ఎప్పుడు అనుకుంటారా? మన జీవితం గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఊహించలేదే నీ ప్రేమ నాపై ఇంతగా
ఉందని అంతగా ఊహించలేదే ఈ ప్రేమ నాగా అంతగా ఉంది. ఊహకందని ప్రేమ అది. ఆయన మన జీవితంలో మనకు కుమారుడు అనుగ్రహించడము, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు, మొట్టమొదటి క్రియలు ఆశ్చర్యమే. నన్ను పుట్టించడమే ఆశ్చర్యం. పక్కలో ఒక్కసారి నీ జీవితాన్ని చూసుకో, నీ కొరకే ఆలోచన చేసుకో, ఎవరి గురించో కాదు. అసలు నీ జీవితంలో ఆయన రావడం, నీ లైఫ్లో ఆయన ఎంట్రీ కావడం, ఆయన కొరకు నువ్వు బ్రతకడం, నీ కొరకు ఆయన రావడం, ఇదేంటిది? అసలు ఆయన నా గురించి రావడం ఏంది? నేను పిలిస్తే ఒక మంత్రి రాడు, ఒక పోలీసోడు రాడు కంప్లైంట్ చేస్తే. కానీ ఇక్కడెక్కడో ఉండి కన్నీళ్ళు గారుస్తే అక్కడున్న ఆయన కదులుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడైనా ఆయన కదులుతున్నాడు. इधर देखो परमेश्वर का आश्चर्य है। आमीन। अचंभा काम। इधर देख के तुम रोए तो माँ नहीं आती, बाप नहीं आता, लेकिन स्वर्ग से पिता उतर के आ रहा. कितना अचंभा है. చెప్పండి, ఎవరైనా వస్తారా మన గురించి? పక్కింటోళ్ళు ఏడిస్తే రారు. వస్తారా? ఎప్పుడన్నా వస్తారా? ఏడిస్తే పక్కింటోళ్ళు కూడా రారు. కానీ ఆ సింహాసనం కదిలి నీ కొరకు దిగుతున్నాడు. ఆశ్చర్యకరుడు. రెండోది ఆలోచనకర్త. ఏమిస్తున్నాడు? నీకు ఆలోచన పుట్టించింది ఆయనే. ఈరోజు ఎవరు ఊహించలేదు నువ్వు ఇలా ప్రార్థన చేస్తావు అనేసి. ఎవరు అనుకోలేదు నువ్వు ఇలాగ నిలబడగలుగుతావని. ఎవరు అనుకోలేదు నువ్వు ఈరోజు నువ్వు ఇలాగ నడుస్తావనేసి. కానీ నీ కొరకు ఇలాంటి ఆలోచన ఇచ్చింది ఎవరు? ఆలోచనకర్త. ఆమేన్. ఇరుకులో నాకు మొరపెట్టినప్పుడు విశాలం నుంచి నీకు ఉత్తరం ఇస్తాను. నీకు ఆలోచన చేసేలాగా ఇచ్చింది. నీకు కష్టం వచ్చినప్పుడు ఇదిగో నేనున్నా అని నీకు ధైర్యం ఇచ్చింది వాక్యం. 119వ కీర్తన 50వ వచనంలో చెప్తా ఉంటాడు. मुसीबत के समय में परमेश्वर माँ बनकर, पिता बनकर, जैसे आंसू निकलने के समय एक बाप बनकर परमेश्वर ने इतना संभालते जा रहा. परमेश्वर इतना, परमेश्वर की चिंता है तुम पर. చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించి, ఈ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అమ్మ బాధపడ్డప్పుడు ఎవరన్నా వచ్చిండ్రా? బాధపడుతున్నప్పుడు ఎంతమంది ఓదార్చినా అది పోదు. కానీ ఈ వాక్యమే మన బాధలో ఓదార్పునిచ్చేది. స్తోత్రం కలుగును గాక. అందుకే పాల వంటిది వంటిది నా జీవకు మా మధురమైనది, పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జీవకు మా మధురమైనది, మేలిని బంగారు కన్న మిన్నైనది, మేలిని బంగారు కన్న రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న నీ వాక్యమే నన్ను బాధలలో. ఏమైంది? నీ వాక్యమే నన్ను బాధలో, ఇదే నాకు. ఇంకా నా బాధ వచ్చినప్పుడు అందరూ ఇంకా మంచిగా అయింది, బాగా అయింది అని నవ్వే వాళ్ళు 100 మంది ఉంటే ఓదార్చే ఆదరణకర్త 24 గంటలు నా కొరకు చింతిస్తున్న ఆశ్చర్యం ఇది. నా కొరకు ఎవ్వరు చేయలేనటువంటి ఆశ్చర్యం. చెప్పండి, ఇట్లా ఒక్కసారి ఆ రాజుని గురించి మాట్లాడుకున్నాం. నా కొరకు నా దేవుడు ఎంత చింతిస్తున్నంటే, నేను ఒంటరిగా ఉంటే నాతో 24 గంటలు నన్ను పలకరించడానికి నా వెనుక వద్దు, రా, ఏడవకు, దుఃఖపడకని చెప్పి ఆదరణకర్తను పరిశుద్ధాత్మనిచ్చిండు. స్తోత్రం కలుగును గాక. ఓదార్పునిచ్చిన దేవుడికి నేనేమి ఇవ్వగలుగుతాను, నువ్వేమి ఇవ్వగలుగుతావు? అర్థమైన వాళ్ళు మనసుండి చూడండి.
నాన్న వాళ్ళ దగ్గరికి రారు, అనుకున్న వాళ్ళ దగ్గరికి రారు, ఆప్తులు రారు, ఆత్మీయులు రారు. కానీ నీతో 24 గంటలు నీ చెంత ఉండేది ఆమేన్ ఈ వాక్యమే. ఈ వాక్యమే నీ దగ్గర ఉంది. నీ కళ్ళల్లోకి వెళ్ళి బాధ వచ్చినప్పుడు, నీ మనసులో గుండె నిండా వేదన ఉన్నప్పుడల్లా ఒక్కసారి తెరిచి చూడు, మనసంతా తేలికగా మారిపోతుంది. వాక్యం విననంతసేపు, వాక్యం చూడనంతసేపు నీ గుండెంతా బరువెక్కుతుంది. ఒక్కసారి వాక్యం వైపు చూడు, గుండెంత తేలికగా మారిపోతుంది. ఏంటి ప్రభు ఈ ఆశ్చర్యం? ఇదే వాక్కును 119వ కీర్తన 105వ వచనంలో చూడండి. ये तुम्हें समझौता करने के लिए, तुम्हारे रास्ता दिखाने के लिए, परमेश्वर ने रास्ता दिखाने के लिए परमेश्वर उजाला बनकर चलाया. 119వ కీర్తన 105వ వచనం 119:5. నీ వాక్యము నా పాదములకు దీపము. చూడండి, ఈ వాక్యమే పాదాలకు దీపంగా మారింది. నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ త్రోవ ఎక్కడ నా కుమారుడికి చీకటి అడ్డం వస్తుందేమో, నా కుమార్తెకి ఎక్కడ చీకటి అడ్డం వస్తుందేమో అని చెప్పి నువ్వు వాక్యాన్ని చేతిలో పట్టుకో. ఈ వాక్యం నీకు వెలుగుగా మారబోతుంది. ఆమేన్. రాజమార్గం చక్క పెట్టడానికి టార్చ్ లైట్ అవసరం లేదు, కాగడ అవసరం లేదు. ఈ వాక్యం పట్టుకొని నువ్వు ముందడుగు వేయి. భయపడకు. చీకటి ఉందా? భయపడకు. గాఢంధకారమా? భయపడకు. పరిస్థితులు బాగలేవా? భయపడకు. ఈ వాక్యము నీకు దీపంగా మారబోతుంది, నీ తోవకు వెలుగుగా మార్చబోతుంది, నీ తోవన్ని క్లియర్ చేయబోతుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతున్న వాళ్ళు చెప్పండి ఒకసారి హల్లెలూయా. गट्टे पहुँच। कितने जनों को समझ में आ रहा वचन? परमेश्वर बोलता है कि मैं तुझे छोड़ने के लिए नहीं, तुझे चलाने के लिए मैं आ चुका हूँ. ఆమేన్. విడిచిపెట్టడానికి కాదు నిన్ను పట్టుకున్నది, చివరి వరకు. ఎవరికి? చిట్ట చివరి వరకు నిన్ను నడిపించడానికి, నీతో ఉండి నీలో ఉండడానికి. 20 నువ్వు తీసేస్తే తప్ప ఈ వాక్యం నీ దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళదు. నీ అంతలో నువ్వు తీసేస్తే తప్ప ఈ వాక్యం బయటకు పోదు. అందుకే 24 గంటలు నిన్ను హత్తుకొని నీ దగ్గర ఉండేది ఇదే వాక్యం. అందుకనే రాత్రి చూపించినండి ఈ వాక్యము వేళ్ళకు ఎక్కడ పెట్టుకోవాలంట? ఉంగరము వేళ్ళకు కట్టుకోవాలంట. ఇదే నీ మెడ చుట్టూ ధరించుకోవాలి. 24 గంటలు నీ కళ్ళ ముందు ఉండవలసింది వాక్యం. ఎందుకంటే నేను నడిపించేది ఈయననే కాబట్టి. ఈ వాక్యము నేను పాదాలకు దీపంగా మారబోతుంది. ఏంటయ్యా నా రాజు గురించి అంటే ఆశ్చర్యకరుడు ఆయన. ఎవరు చెప్పాలి? ఎవరైనా చెప్పాలి. ఆయన ఆశ్చర్యక్రియలు వర్ణించడానికి నాలుకలు సరిపోవు. ఆయన చేసిన ఆశ్చర్యకాలు కొంచెం చూస్తుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. నా కొరకు ఎవరికి లేని చింత ఆయనకే ఉంది. గట్టి చెప్పండి, ఎవరికి లేని చింత ఎవరికి ఉంది? అందుకే అన్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మనం కూడా ఆయనకు చింత లేదని, కానీ ఆయన అంటాడు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఎంతమంది తెలిసి మాట? వెరీ గుడ్. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచనం చదవండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. పక్కల్లో చెప్పండి. परमेश्वर तुम्हारे लिए चिंता करता है, इसके लिए चिंता मत करना. అరే నిన్ను గురించి చింతపడేటోడు ఎవరు లేడని నువ్వు అనుకుంటున్నావు బిడ్డ. కానీ 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువు. గట్టి చదవమా ఇంకొకసారి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక. ఎవరైనా అమ్మా, ఎవరైనా నా రాజు చెప్పండి. అరే నా రాజు స్పెషల్ ఏంటనంటే నేను చింతపడడం కాదు. ఈ ప్రజల గురించి చింతపడేటోళ్ళేమో చాలా తక్కువ ఉంటారేమో, కానీ ఆయన స్పెషల్ మాత్రం నా కొరకే చింతపడుతున్నాడు. అందరు చెప్పండి, ఆయన ఎవరి గురించి? నా కొరకే, నా కొరకే, నా కొరకే. ఆయన నా కొరకే ఏం చేస్తుండు? గట్టి చెప్పాలి, చెప్పాలి. నా కొరకు చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇప్పటి నుంచి ఏం చేయండి? మీ చింత యావత్తు గట్టి చెప్పాలి. ఏం చేయాలి?
నా భారము నా చింత యావత్తు నీ మీద వేస్తున్నావు. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపిని ఘోర పాపి పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, పాపిని ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. యేసయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. వదిలిపెట్టి పారిపోతుంటే కూడా వెంటాడుతూ మరి వద్దు ప్రభువా అని భారమెక్కి హృదయం వేదనైపోయి నేను ప్రార్థనే చెయ్యను పో అని అలిగినా సరే కన్న తండ్రి ఎందుకు ఏడుస్తున్నావు? కైకు రోతా तुमरी मैं तुझे छोड़ दिया करके क्यों समझते तुम? मैं तुम्हारे साथ हूँ. నీతో నేనున్నా. మనుషులు వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమ నీకు దగ్గరగా మారుతుంది. ఆయన ప్రేమ మాధుర్యము నువ్వు తెలుసుకోబోతున్నావు. ఈరోజు నీకున్న వేదన, నీకున్న పరిస్థితిని మనుషులకు ఎవ్వరికి అర్థం కాదు. గుండె బాధ, హృదయ వేదన ఏ మనిషికి అర్థం కాదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, అసలు నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరండి. సొంత స్నేహితులకు అర్థం కాదు, కన్న పిల్లలకు అర్థం కాదు, కట్టుకున్న భార్యకు అర్థం కాదు, అన్నదమ్ములకు అర్థం కాదు, చెల్లెదమ్మ భర్తకు భార్యకు ఎవరికి అర్థం కాదు. కానీ అర్థం చేసుకునే దేవుడు ఆయన. ఒంటరిగా ఉండి నువ్వు కుమిలిపోయి ఏడుస్తుంటే నేను నీతో ఉన్నా, అధైర్యపడకు, నేను నీతో ఉన్నా అని నిన్ను వెన్ను తట్టి సరైన త్రోవలకు వెళ్ళు అని నడిపిస్తుండదు. ఇది ఆశ్చర్యం కాదా? ఇది ఆలోచనకర్త కాదా? ఆలోచనకర్త ఆయన పేరేంటి చెప్పాలి. నీ కొరకు నీకు ఒక ఆలోచన పుట్టించి తర్వాత నీకు గొప్ప నెమ్మది ఇచ్చి సమాధానం ఇచ్చి ఓదార్పునిచ్చి నడిపించబోతున్న దేవుడు ఆలోచనకర్త. అయిపోయింది ప్రభువా, నేను బలహీనం అయిపోయినాను, నేనున్నా అని నీ కుడి పక్కన నేను నీకు నీడగా ఉన్నామని బలము గల దేవుడై నీకు బలముతో నడిపించబోతున్న దేవుడు. నిత్యము తండ్రిగా ఉండి నడిపిస్తున్నాడు. ఏమండి అమ్మా, తండ్రిగా ఉండి ఆమేన్ నిన్ను విడువను ఎడబాయ నేను ఎందుకయ్యానంటే నేను నీకు మాట ఇచ్చిన కదా. ఏమని? నిన్ను విడువను ఎడబాయను. నువ్వు నన్ను విడిచినా పర్లేదు కానీ నేను మాత్రం. ఎన్నిసార్లు మనుషులు వదిలేస్తుండ్రు, అయినా ప్రతి క్షణం ఆయన చూపంతా నీ మీదనే ఉంది, మన మీదనే ఉంది. యావత్ ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఆయన ప్రేమను గురించి వర్ణించడానికి నాలుకలు సరిపోవు, హృదయం సరిపోదు, వెలకట్టలేను. ఆయన ప్రేమను వర్ణించడానికి నాలుకలు మనకు సరిపోవు. కేవలం ఎదురు చూపు తప్ప. దేవుడికి మహిమ కలుగును గాక. అందులో చూడమ్మా 2వ వచనం 145వ కీర్తన 2వ వచనం. 45వ కీర్తన 2వ వచనం. నరుల కంటే
నీవు అతి సుందరుడివై ఉన్నావు. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. ఆయనకేం తక్కువనా చెప్పండి సరే. ఆయన ఎవరంటే ఆయన అతి నరుల కంటే అతి సుందరుడు. అతి సుందరుడు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. అబ్బా, ఆయన పెదాల మీద ఏముందంట? దయారసం. పక్కలో చెప్పండి ఏముందంటే? నీ నవ్వేనా, నీ చూపేనా, ఏముంది? నీ నవ్వేనా బంగారమే, నీ చూపిన కనికరమే. అందుకే మనము ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే. ఆమేన్. అసలు ఆయన చూపులలో కనికరం ఉంది. చెప్పండి మరి, చెప్పాలి. ఆయన చూపులు కనికరంలోనే, ఆయన పెదవుల మీద దయారసం ఉంది. కొన్నిసార్లు తల్లికి ఏముంటుంది తెలుసా? బిడ్డ తప్పు చేసి నీ ముఖం మాడు అని చెప్పి గుద్దుడే ఉంటుంది, బాధుడే బాధ ఉంటుంది. కానీ ఆయన మాత్రం చెప్పాలి ఏముంది? మీ అమ్మ నిన్ను వదిలేసిందా? మీ అత్త నిన్ను వదిలేసిందా? నీ భర్త నిన్ను వదిలేసిందా? నీ భార్య నిన్ను వదిలేసిందా? భయపడకో. ఆయన పెదవులలో ఏముంది? చెప్పాలి. ఆయన పెదవులలో దయారసం ఉంది. ఆమేన్. చూడండి ఇంకా. అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. 6వ వచనం అందులోనే. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఆయన ఎవరు? రాజు. చెప్పండి, ఆయన ఎవరు? రాజదండం. ఆయన చెప్పండి, ఇప్పటిదాకా చెప్పినాం కదా. ఆయన ఎవరైనా రాజు అండి, రాజ్యాన్ని పరిపాలించే మహారాజా అండి. ఇంత కనికరం మన మీద, ఇంతటి ప్రేమ, మళ్ళా రాజదండంతో అందరినీ ఏలువాడు. ఒకవేళ ఆ న్యాయ తీర్పులో నిన్ను నిలబెట్టినప్పుడు నీ మీద ఏమైనా అన్యాయం కనిపిస్తుందేమో అని చెప్పి 24 గంటలు నిన్ను సరిచేస్తున్నాడు, నన్ను సరిచేస్తున్నాడు. ఆ న్యాయ తీర్పు ఎదుట మనం నిలబడినప్పుడు నువ్వు ఆయన ముందు దోషిగా నిలబడితే కన్న తండ్రే నీకు తీర్పు తీసి అగ్నిలో వేసే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి బాధ ఆయనకు. చెప్తలేదు, మీకు అర్థమవుతుంది. ఆయన ఎవరు? జడ్జి. ఆయనే. చెప్పండి, మనకెవరు? న్యాయాధిపతి ఆయనే. ఒకవేళ ఆయన న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడినప్పుడు, బాగా వినది మాట, న్యాయపీఠం జడ్జ్మెంట్ కేసు అమ్మి న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నువ్వు ఈ లోపల అన్యాయం కనిపించింది అనుకో, తన చేతులతో తానే నువ్వు వెళ్ళి మంటలలో కానీ పడేసే స్థితి వస్తుందేమో. అందుకే నీ మీద ఇంత ప్రేమ, అందుకే నిన్ను రోజు నిన్ను వెంబడిస్తుంది, అందుకే నిన్ను రోజు నేను చూస్తున్నా. నా చూపంతా నీ మీదే ఉంది. ఎందుకు? కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళొద్దు. ఇరుకు త్రోవ, ఇరుకు ఇరుకు ఇరుకు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, ఇందులోనే వెళ్ళు బిడ్డ, నువ్వు సంతోషంగా ఉంటావు. ఎక్కడ వెళ్తే? ఇరుకులోనే వెళ్ళు. విశాలమైన తోటకూరకు ఖరాయి మార్గమే చెలు, చౌడి మార్గమే మచ్చలు, దో మార్గే. అన్నీ ఇరుకులే. చెప్పండి, క్రైస్తవ జీవితానికి ఏముంటో తెలుసా? అంత విశాలంగా ఉండదు, అన్ని కష్టాలే, కన్నీళ్ళే. అయినా ఇదే రాజమార్గం, ఇదే తవ్వ వెళ్ళు, ఇదే రాజమార్గం. పక్కలోకి చెప్పండి, ఏ మార్గం? ఈ క్రైస్తవ జీవితానికి అన్ని సుఖాలు ఉండాలి, ఉండయి. ఏముంటాయి చెప్పాలి? సిలువ మార్గం. ఏ మార్గం చెప్పాలి? మార్గం ఇదే, రాజమార్గం ఇదే. ఆయన మోసింది గొల్గొతా కొండ, సిలువను మోసిండు, రాజరికానికి చేరిండు. స్తోత్రం కలుగునుగాక. సిలువను ఎత్తుకున్నాడు కాబట్టి తండ్రి కుడి పార్శ్వం అందు కూర్చున్నాడు. ఈరోజు నువ్వు మోస్తున్న నీ సిలువను ఎత్తుకున్నావా? ఖచ్చితంగా నీ శ్రమల గుండా వెళ్ళావంటే నువ్వు నిత్యంగా పరలోకం నీకే.
చప్పట్లు కొట్టండి. ఇప్పుడు శ్రమల గుండా వెళ్తే, కష్టాల్లో వెళ్తే ఖచ్చితంగా పరలోకాన్ని సాధించుకుంటావు. సుఖాలతో కనుక వెళ్తే మంట సాధించుకుంటావు. ఇప్పుడు చెప్పండి, కష్టాలతో వెళ్ళడం మంచిదా, సుఖాలతో వెళ్ళడం మంచిదా? సుఖ మే జాయింగే, దుఃఖ మే జాయింగే బి. గట్టి చెప్పాలి. దుఃఖపడేవారు ధన్యులు, దేవుని చూస్తారు తప్ప గంతులిష్టుడు కాదు. ఈరోజు నీకు దుఃఖం ఉంది, దేవుడి చేత ఓదార్పు ఉన్నది. కన్నీళ్ళున్నాయి, నీ కన్నీళ్ళలో ఆయన పక్కనే ఉన్నాడు, ఆయన బుడ్డిలో కనబడతాయి. ఇరుకుంది, అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే. చివరికి నీకు మాత్రం మహామహిమగల రాజ్యం దగ్గరికి నిన్ను చేర్చబోతున్నాడు. ఇంత బంగారం గురించి ఆశపడతావు, నీకు బంగారు వీధుల మీద దేవుడు నిన్ను నడిపించబోతాడు. స్తోత్రం కలుగును గాక. ఏ వీధుల మీద చెప్పాలి గట్టిగా? రత్నాలను చూడడానికి అని అంటారు, రత్నాల కోట కూడలు నీకు కట్టబడబోతున్నాయి. స్విమ్మింగ్ పూల్లో పోయి ఈత కొట్టాలంటే 100 రూపాయలు పెట్టాలి. అక్కడ మాత్రం ప్రతిరోజు నీకు స్ఫటికమైన సముద్రం ఎదురుగా కనబడబోతుంది. నిత్యమైన సుఖములు నేను పరలోక రాజ్యంలో. అందుకనే నువ్వు పరలోకం వైపు చూడు, భూ సంబంధమైన వైపు చూడకు. గుమ్మమా చెప్పండి ఒకసారి, ఇంకోసారి అదే ఇంకొకసారి ఆ మాట మళ్ళీ ఒకసారి చదవండి. గుమ్మమా, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని. అందరు ఏ తలలు? గుమ్మంతో చెప్తలేడు. ఇప్పుడు ఆ గుమ్మానికి తల ఉందా చెప్పండి? ఆ డోర్కు తల ఉందా? అందుకని ఎవరు చెప్తుంది మాట? మనకి తల. ఎంతమందికి ఉంది తల? తలలున్న వాళ్ళందరూ చెక్కేలాగా పైకెత్తండి. జిస్కా भी సరే ఓ ఉప్పర్ దొరికిన చెయ్యి. తల దించిన వాళ్ళంతా ఎవరంట? ఈ లోకంలో మనం తల దించుకోవాల్సి వస్తుంది. అందుకని తల దించుకునే స్థితి కాదు, తల ఎత్తుకొని ఉండాలి మనం. చెప్పండి ఎట్లా ఉండాలి? अपना सर हमेशा ऊंचा रहने वाला है. किधर रहने वाला है? हमेशा ऊंचा रहने वाला, ऊपर वाले रहना, नीचे दिखने वाले नहीं. और కింది ముఖం కూడా అనండి. కింది ముఖం అని అంటారు కదా, చిన్నప్పుడు అంటుండే మా అమ్మ ఏమని, అరే మీది ముఖం అలా అని. ఎప్పుడు మీద చూసి నడుస్తావు, కింద చూసినాడు రాళ్ళు తగులుతాయి. అదే నువ్వు కింద చిన్నప్పుడు ఊకే కింద పడిపోతుంది. ఏది మీదికి చూసుకుంటే ఏ మీది ముఖం అలా కిందకి చూస్తున్నాడు. ఎందుకంటే మీదికి చూస్తుంటే కింద ఏముంటాయి? రాళ్ళు తట్టుకొని కింద పడిపోతున్నాం. కింద పడే దొరికి నాడు మీద చూసినాడు, కిందకి చూడ ఏది చేయబడికి పైకి వేసుకుంటాడు. అప్పుడు చిన్నప్పుడు పతంగులకి వేస్తుండే కదా, అది వేస్తుంటే దాని వైపు చూసుకుంటారు, పోయి ఎక్కడో పడిపోవడం. ఇప్పుడు తగ్గిపోయింది అది. అప్పుడు చిన్నప్పుడు మేము ఆర్జన రేట్లు లేదు. వాస్తవం అప్పుడు తెలియలేదు, వాక్యం పట్టుకున్నాక తెలిసింది. కింద చూస్తే నా నరకం ఉంది అసలైంది, మీద చూస్తేనే పరలోకం ఉంది. హల్లెలూయా. కిందనే నరకం ఉంది, ఎక్కడుంది? పైన చూస్తే గట్టే చెప్పాలి. అందుకే నేను ఎక్కడ చూసినారు వాళ్ళు? ఇప్పుడు నువ్వు కష్టాలు వద్దు ప్రభువా, కన్నీళ్ళు వద్దు ప్రభువా నువ్వు అనుకున్నావు, కానీ నీకు తెలియదు ఇందులోనే నీకు సుఖం ఉంది. ఎందులోనే? గట్టి చెప్పాలి. ఇందులోనే నీకు సుఖం ఉంది, ఇందులోనే నీకు ఆదరణ ఉంది, ఇందులోనే నీకు దేవుడు తోడు ఉంటాడు. నీకు బాధ వచ్చినప్పుడే ఆయన నీ పక్కన ఉంటాడు, నీకు కన్నీళ్ళు ఉన్నప్పుడే నీ పక్కనే ఉంటాడు, నీకు ఓదార్పు లేనప్పుడే ఆదరణకర్తగా నీకు తోడు ఉండబోతున్నాడు, నిత్యము నీకు తోడు ఉండి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అందులో 11వ వచనం చదవమ్మా. మహిమగల ఈ రాజు ఎవడు? ఎవరి మహిమగల రాజు? సైన్యములకు అధిపత్యగు యెహోవాయే. ఎవరండి? సైన్యములకు అధిపత్యగు యెహోవాయే. యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఆయనే ఈ మహిమగల. అందరు చెప్పండి. కీర్తన గ్రంథం 45 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు. ఏ రాజు? సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. ఈ రాజు ఆయన నీ ప్రభు. ఏ రాజు? ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ సౌందర్యం కోరిన. ఆయనకేం కోరుతున్నాడు? ఆయనకేం కావాలి? పక్కలకు చెప్పండి. ఈరోజు ఆయన కూడా కొన్ని ఆశ ఉంది. ఏ ఆశ? ఏముందమ్మా? ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని చేసుకోవాలనుకో, పెళ్ళి ఎట్లా కోరుతాం?
అందంగా ముద్దు ఉండాలి, మంచి గొంతు ఉండాలి, మంచిగా ఉంటుంది కదా అంటారు కదా. ఇట్లుండదు అట్లుండదు అట్లుందని కొడతారు కదా. కానీ అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను కొడుతున్నాడు. చప్పట్లు కొట్టండి ఇప్పుడు. ఆయనకు నీ మనందమా నేనేం ముఖం, నా ముఖం బాగాలేదు, నా ముఖం బాగాలేదు. నువ్వు ఎట్లుంటేంది, నాకు కావాల్సింది నువ్వే. నువ్వు నల్లగుంటేంది, నువ్వు తెల్లగుంటేంది, నువ్వు పొట్టిగుంటేంది, నువ్వు పొడుక్కుంటేంది, నువ్వు ఎట్లున్నా సరే నేనే నిన్ను చేసినాను కాబట్టి నువ్వే నాకు కావాలి. నీ అందం నాకు కావాలని కోరుతున్నాడు. ఆ రాజుకు నీ సౌందర్యం కావాలంట. పక్కలో చెప్పండి ఇప్పుడు, మీకు మీరే చెప్పుకోండి. ఎట్లా కావాలి? బ్యూటీ పార్లర్గా వెళ్ళి అన్ని ముఖం తెల్ల చేసుకుని వచ్చుకోవాలి కదా. గట్టిగా పాలే. ఆ రాజుకు నా హృదయం కావాలి. చెప్పలు కావాలి. ఆయనకి ఎవరు కావాలి? నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను దీవించగోరే తండ్రికి నువ్వే కావాలి. నిన్ను హెచ్చింపగోరే తండ్రికి నీ మనసే కావాలి. నువ్వే కావాలి యేసుకు. నీ రూపురేఖలు అన్నీయు, నీ రూపురేఖలు అన్నీయు ఆయన కావాలి. నేనే కావాలి యేసుకు, నన్ను హెచ్చింపగోరే తండ్రికి. ఎంతమంది ఇష్టపడరు? ఎవరు కావాలంటే నాకు? అమ్మ పక్కోళ్ళకి చెప్పండి, నేనే కావాలంట. చెప్పాలి ఈరోజు, చెప్పండి అందరు చెప్పండి, నేనే కావాలంట. ఎవరు కావాలి? ఎస్తేర్ని కోరుకున్నాడు, నువ్వే కావాలి నాకు. అలాగని ఈరోజు నీకు చెప్తున్నాడు, నువ్వే కావాలి నాకు. ఎందుకంటే రాజసింహాసనానికి కరెక్ట్గా సరిపోయింది. రాజకుమార్తెలాగా నువ్వే అర్హురాలవు, యోగ్యురాలవు. అందుకే నేను ఏర్పరచుకున్నా. ఎందుకు ప్రభు? ఆ జగతుత్పత్తికి ముందుగా ఏర్పరచుకున్నా. ఇది పెద్ద ఆశ్చర్యం. ఆ రాజుకు నేను కావాలి. చెప్పండి ఇప్పుడు అందరూ ఇట్లా చెప్పుకోలేదు. ఏ రాజుకు? ఆ రాజుకు నేనే కావాలి. ఎందుకు? ఆ రాజసింహాసనం. ఇగో 2 చీరలు ఉన్నాయి కదా, ఒక చీర ఆయనకి, ఇది ఒక చీర నాకు. చెప్పండి ఇలా వినవాళ్ళే. 2 చీర మీద నేనే ఉండాలి. దేవుడికి అంత ఆశ ఉండాలి. ఇది ఆయన కూడా ఇష్టమే తెలుసా? నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి. వధువు సంగమై పవిత్రమైన పెళ్లికగా, ముడతలు మచ్చలు లేకుండా. చెప్పండి ఎట్లా ఉండాలి? సౌందర్యంగా. ఎట్లా తయారైపోదాం ఇప్పుడు? ఇప్పటి నుంచి ఏం చేయాలి? తయారైదాం. ఎట్లా? పెళ్ళికి తయారైపోవాలి. చెప్పాలి ఎట్లా? పెళ్ళికి ముస్తాబైనట్టుగా. వరుడు రాబోతున్నాడు, ఆ రాజుకు తగినట్టుగా వధువు రాణిగా సిద్ధమగునగాక. అమ్మ చెప్పాలి ఎట్లా కావాలి? వినవాలే. वर परमेश्वर से आने वाला है, उनकी वधु कौन है? उनकी दुल्हन सच के इधर तैयार रहना चाहिए. आमीन. कैसा? वचनों के सिंगार से अपने मन को तू सजा ले. कैसे? वचनों के सिंगार से अपने मन को तू सजा ले. रूह पाप के वरदानों से अपने जीवन को भर ले. रूह पाप के वरदानों से पापों के नींद में ना सोना, पापों की नींद में ना सोना, दुनिया के भीड़ में न खोना. जाग जरा दुल्हन, दुल्हन यीशु आ रहा है. बोले जाग जरा दुल्हन, दूल्हा यीशु आ रहा है. जाग जरा दुल्हन, दुल्हन यीशु आ रहा है. तेरे आंख लगे हैं मसीह पे, तुझको लेने वो आएगा. तेरे आंख लगे हैं मसीह पे, तुझको लेने वो आएगा. कुप्पी में तेल लेके रहना तैयार, वरना रह जाएगा. कुप्पी में तेल लेके रहना तैयार, वरना रह जाएगा. पापों की नींद में ना सोना, पापों की नींद में ना सोना, दुनिया के भीड़ में न खोना. जाग जरा दुल्हन, दूल्हा यीशु आ रहा है. जाग जरा दुल्हन, दूल्हा यीशु आ रहा है. जागते भी रहो, सोते भी नहीं रहना चाहिए. అమ్మా చెప్పండి, సౌందర్యవరుడు ఏం కావాలి? ఈ రాజు నీ ప్రభు. పక్కలోకి వెళ్ళి
ఇంకో మీరు ఎవరు? సైన్యములకు అధిపతిని యెహోవా. ఆయన ఎవరు? మహిమగల రాజు. ఎందుకయ్యా గుమ్మమా నీ తల పైకెత్తుకో, నేను లోపలికి వస్తున్నానంటే ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు రాజులాగా. నువ్వు కూడా ఎట్లా తయారై ఉండాలి? గట్టే చెప్పాలి. రాజులాగా లోపలికి వస్తున్నాడు. వధువు సంగమై రాణి లాగా నువ్వు సిద్ధపడి ఎదురు చూస్తున్నా పెళ్లి కుమార్తెలాగా ఐఎమ్ రెడీ, రా ప్రభా. సంఘానికి కావాల్సింది ఎదురు చూపే. ఏ చూపు? గట్టి చెప్తలేదు. ఎదురు చూపు. ఏ క్షణమో ఏ గడియనో నీ లోపలికి రాబోతున్నాడు. ఒకవేళ వచ్చిన రోజు ఏ విషయంలో అయినా నేను సిద్ధపడలేదు ప్రభువా, ఉంది నల్లమల్లి ఏమన్నది, వచ్చి తలుపు దగ్గరికి వచ్చి అమ్మా తలుపు తెరవమ్మా అంటే, అయ్యో నేను ఇప్పుడే బట్టలు ఇప్పేసిన అన్నదట. ఏమన్నది? నేను ఇప్పుడే బట్టలు ఇప్పేసిన, తాళం చేసుకున్నా, నా తల పచ్చిగా అయిపోయింది, నేను ఇంకా నాకు టైం పడుతుంది, నువ్వు అన్నే ఉండు అన్నదంట. కొన్ని స్టోరీస్ చూపించిన మనకు. అమ్మా నేను నీ కొరకు వచ్చిన తల్లి, త్వరగా తలుపు తెరు అంటే నువ్వు ఆగా అన్నే ఉండు అని చెప్పి లేట్ చేసిందంట. లేట్ చేసేసరికి తలుపు తెరవడంలో ఆలస్యం చేస్తే వెళ్ళిపోయినాక మళ్ళీ బయటికి వెళ్ళి పాపం తలుపు సందులోకి వెళ్ళి తీస్తలేదు ఇంకా అని చెప్పి సందు ఇట్లా చెయ్యి వేస్తే అందులోకి వెళ్ళి చెయ్యి వేసి మరీ ఆ తలుపు గడి లోపలికి వెళ్ళి పెట్టుకుంటే ఆ గడి తీద్దామనుకుంటే వెళ్తలేదు. అలాగా ఇప్పుడు కొంతమంది అంత గట్టిగా అయిపోయింది హృదయాలు. తలుపు తెరువు 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 అన్నా కానీ ఎంతమంది నొక్కి నొక్కి చెప్పినా తలుపులు తెరుస్తలేరు. చెప్పి చెప్పి ఆయన తలుపు నీకు తీస్తలేదు కదని చెప్పి వెళ్ళిపోయేసరికి వెళ్ళిపోయినాక అప్పుడు ఆమె బట్టలు వేసుకొని వచ్చి చిత్తగతకాయ అయిపోయి తలుపు తీసేసరికి ఆలస్యం అయిపోయింది. వచ్చిన వరుడు వెళ్ళిపోయాడు. అయ్యో ఏడి ఈయన వెళ్ళిపోయాడు అంటే ఇప్పటిదాకా ఇక్కడే ఉండే వెళ్ళిపోయాడు. సంత వీధులలోకి వెళ్తుంది. ఏడి ఎక్కడున్నాడు, వచ్చినప్పుడు పట్టించుకోలేదు, తర్వాత వెళ్ళి ఏడి 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 అని చెప్పి అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది. వరుడా వరుడా ఎక్కడ పోతానంటే వెళ్ళిపోయినమ్మ. చేయి జారిపోయాడు వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళి అయ్యో నా ప్రభువును చూసిండ్రా, ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులు అతికాంక్షణీయుడు, అతడు ఎలాంటి వాడు అని అంటే అతడు ఇలాంటి సౌందర్యము లేదే అని తర్వాత వర్ణిస్తుంది. 10,000 మంది పురుషులు అతికాంక్షణీయుడు, నొక్కులు గల వెంట్రుకలు గల వాడు, అతని చెక్కిళ్ళు పరవశులు, అతని బుగ్గలు అని ఆయన గురించి వర్ణిస్తుంది. ఆయన దొంగల చేతిలో, ఎవరి చేతిలో? చివరికి ఎవరి చేతిలో? దొంగల చేతిలో పడ్డదంట. అలాగా సంగమా, ప్రభు కొరకు ఎదురు చూస్తున్నా నీవు చూపు ఏమాత్రం తగ్గిపోవద్దు. ఎవరి గురించి? చూపులు తగ్గిపోవద్దు. ఆయన మీద నుంచి పరిస్థితులు ఏమైనా సరే, డబ్బులు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, పైసలు ఈరోజు ఉంటాయి రేపు పోతుంది, పరువు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, అది కాదు. అసలైంది ఒకటి, ఆయన పోతే తిరిగి రాడు. ఆయనను పొడగొట్టుకోవద్దు. ఎవరిని పొడగొట్టుకోవద్దు? లోకమంతా మనల్ని విడిచిపెట్టిన పని, ఆయన ఒక్కడు విడవకపోతే చాలు. ఎంతమంది ఇష్టపడతారు? ఎవరు కావాలి ఈరోజు? ఆయనతో మనం ఉండాలి. అందుకే అన్నాడు ఈ రాజు నీ ప్రభు. ఆయనకి ఎంత ప్రేమ అంటే ఆయన నిన్ను గురించే చింతిస్తున్నాడు. ఎక్కడ నేను దూరం అయిపోతున్నావు, నా బిడ్డ నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అని చెప్పి 24 గంటలు ఆయనకి ఎందుకయ్యా నీ మీద చింత అంటే, నా కుమార్తె నాకు కావాలి. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. ఆయన ఆలోచన అంతా నీ మీదనే. ఆయన తలంపులన్నీ నీ కొరకే ఉన్నాయి, నా కొరకే ఉన్నాయి. ఆయన నా గురించి పట్టించుకోడు అనే మాటలు మాట్లాడద్దు. ఆయన నా గురించి ఎదురు చూస్తున్నాడు. ఆ మాట, చివరి మాట ఇంకొకసారి చదువుమా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం
4వ అధ్యాయం 1వ మాట. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అందరు ఇట్లా చెప్పండి. ఎక్కడ? ఇట్లా చేయి చూపించి, అదిగో అదిగో పరలోకమందు పరలోకమందు ఒక తలుపు ఒక తలుపు తెరవబడి ఉన్నది. తెరవబడి ఉన్నది. అందులో నిలిచిన వాడు అందులో నిలిచినవాడు ఇక్కడికి ఎక్కి రమ్మని చెప్తున్నాడు. ఇక్కడికి ఎక్కి రమ్మను. ఏమని పిలుస్తున్నాడు? ఇక్కడికి ఎక్కి రమ్ము. అంటే ఇప్పుడు ఎదురు చూస్తున్నా లేదా? చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థన చేయకపోయినా, నువ్వు విడిచేసి వెళ్ళిపోయినా, ఆయన కన్నులన్నీ నీ మీదనే ఉన్నాయి. ఆయన మనసంతా నీ మీదనే ఉంది. అందరు కలిసి మనస్ఫూర్తిగా చెప్తాం, కళ్ళు మూసుకొని ఒక్కసారి. నేనంటే నీకెందుకు, నన్ను విడిచిపోవెన్నడు, నా ప్రాణమైనావు నీవు ప్రాణమా, నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా. అట్లా లేచి నిలబడదాం.